వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తిరుపతి అంటేనే ఒక 100% డివోషనల్ సిటీ. ఇక్కడ ఇదేంటంటే తిరుపతిలో పుట్టిన వాళ్ళు కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా తిరుపతి వచ్చి కాపు ఉండాలనుకుంటారు. సాక్షాత్తు గోవిందరాజస్వామి గుడి దగ్గరే గంజాయి విక్రయాలు జరుగుతున్నారంటే అసలు తిరుపతిలో ఏం జరుగుతోంది? ఈ వీధి కాదు ఆ వీధి, ఆ వీధి కాదు ఇంకో వీధి కాదు. ఆ విధంగా ఏదైతే గంజాయికి అడిక్ట్ అయినాడో ఇక్కడ తిరుపతి దొరకపోతే పక్కూరు దొరకపోతే పక్క రాష్ట్రం తెచ్చుకుంటున్నాడు. ఆ ప్రకృతి డెవలపర్స్ దివాకర్ రెడ్డి బెదిరిస్తున్నాడు. ఇక దాంట్లో నా ఫ్రెండ్స్ నా బంధువులు కూడా చాలా మంది కొనుండారు. సో అప్పుడు అమ్మినటువంటి కాస్ట్ ఏదైతే ఉన్నదో ఆ కాస్ట్ కన్స్ట్రక్షన్ చేయలేకపోతా ఉంటే కొండవాడు మురళి ఎందుకు మిమ్మల్ని విమర్శిస్తున్నాడు? ఫ్లెక్సీలంతా కోసేయడము, అది చేయడము, నాన్న హంగామా చేస్తాడు. ఏంది అసలుకి? కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదో టైం పాస్ కావాలా, ఏదో ఒకటి రాళ్ళు వేస్తూ ఉండాలా. ఎందుకంటే ఇప్పుడు నేను పోయే స్పీడ్ ముందు వాళ్ళు ఒకటి తట్టుకోలేరు అనా వాస్తవాలు మాత్రం 403, 411, 425, 475 సర్వే నంబర్లకు తక్షణమే ప్రొసీడింగ్ ఇవ్వాలి. మా హక్కు మాకు ఇవ్వాలి. 400 కుటుంబాలకు న్యాయం జరగాలనేది సోషల్ మీడియాలో జరుగుతుంది. వీళ్ళందరూ కూడా డబుల్ రిజిస్ట్రేషన్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో ఎవరైతే వీళ్ళకి అమ్మారో గతంలో వాళ్ళ దగ్గర వీళ్ళు మోసపోయినారు. ఈ 400 కుటుంబాల కోసం మీరిచ్చే స్టేట్మెంట్ ఏంటి? ఇదేనా? మీకు మిస్ అయ్యి ఉంటే మీకు ఖచ్చితంగా మీకు వస్తుంది. చెట్టిపల్లి భూములపైనే డాలర్స్ దివాకర్ రెడ్డి గారికి ప్రేమ ఉండడానికి బలమైన కారణం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా చెప్పడం జరిగింది. సెట్టిపల్లి ఇస్ ఏ కేస్ స్టడీ ఫర్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అనేసి. తిరుపతిలో ఒక న్యూ తిరుపతి తయారవబోతుంది. అక్కడ కమింగ్ 5 yearsలో మళ్ళీ మీరు అది ఇంటర్వ్యూ చేయండి. మళ్ళీ ఈ క్వశ్చన్ మీరు నోట్ చేసి పెట్టుకోండి. మీ తుడా చేయడం 5 ఏళ్ళ 2 సంవత్సరాలు మళ్ళా డిప్యూటీ మేయర్ రాంగ్ రూట్ లో తీసుకొని పోయింది కాదు. 5 మంది కార్పొరేటర్లు మరి కిడ్నాప్ చేసి మరి ఓటు వేయించుకున్నారు కదా. కిడ్నాప్ చేస్తే అక్కడ కిడ్నాప్ చేస్తుంటారు కానీ ఇక్కడ వచ్చి ఓటేడు కదా. రౌడీ చేసి నేర్పించింది ఎవరు? వైసీపీ వాళ్ళు. ఎలక్షన్స్ ఏ విధంగా చేయాలని నేర్పించింది ఎవరు? వైసీపీ వాళ్ళు. ఎప్పటికైనా డాలర్స్ దివాకర్ రెడ్డి వాళ్ళకి ఏకు మేక అవుతాడని వాళ్ళు చాలా జాగ్రత్తగా వివరిస్తున్నారు. ఒకవేళ కౌగిలించుకున్నా కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటారు అనేది అయితే ఉందన్న. మోడీ గారు ఒక సీఎం గారు పొదుపు 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 అంటున్నా కూడా 10 వాహనాలు అది బ్లాక్ కాన్వాయ్లో వెళ్తుంటారు దివాకర్ రెడ్డి ఏ వెహికల్లో వెళ్తున్నారు ఎవరికి తెలియదంట. అన్ని వెహికల్స్ ఒకటేలా ఉంటాయంట. ఎక్కడ కూడా నేను లైఫ్ స్టైల్ కాంప్రమైజ్ కాను నేను. ఎందుకంటే లైఫ్ ఒక్కసారి వస్తుంది. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ అదే తుడా చైర్మన్ డాక్టర్ చమరపాకు దివాకర్ రెడ్డి అలియాస్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి. నమస్తే అన్న. సరిగ్గా 1 ఏడాది క్రితం మీరు అప్పుడప్పుడే తుడా బాధ్యతలు చేపట్టిన కొత్తలోనే వేరే ఛానల్లో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. ఇది నా సెకండ్ ఇంటర్వ్యూ. ఇది నా సొంత ఛానల్. ఇట్స్ టీవీ అనేది నా సొంత, నేను మా మిత్రుడు కలిసి పెట్టిన ఛానల్. ఇది మా సొంత ఛానల్. మా ఫస్ట్ ఇంటర్వ్యూ అది. 1 ఏడాది అయిపోయింది అప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి నేను. అంటే ఈ మే 21, 2026కి తుడా చైర్మన్గా మీరు బాధ్యతలు చేపట్టి 1 ఏడాది అయిన సందర్భంగా జరుగుతున్న ఈ ఇంటర్వ్యూ. మరి 1 ఏడాదిలో మీ ప్రగతి ఏంటి? ఏం సాధించారు? ఇది డాలర్స్ దివాకర్ రెడ్డి యొక్క బ్రాండ్. డాలర్స్ అనేది ఒక బ్రాండ్ ముందు నుంచి తిరుపతిలో రియల్ ఎస్టేటు దానికి సంబంధించి. కానీ తుడా చైర్మన్గా డాలర్స్ దివాకర్ రెడ్డి బ్రాండ్ అని చెప్పడానికి ఏముందంటారు? మొట్టమొదటిగా ప్రజలందరికీ నమస్కారాలు. మీరు చెప్పారు డాలర్స్ అనేది బ్రాండ్ అనేది. ఇట్స్ 100% రైట్. నేను ఏ పని చేసినా కూడా ఒక లాంగ్ విజన్తో ఏదైతే ట్రిపికల్గా ఉంటుంది, ఇది ఎవరు చేయలేరు అట్లాంటి పనిని చేస్తేనే 10 మందికి ఉపయోగపడుతుంది ఆలోచించే వ్యక్తిని నేను. సో అదే విధంగా ఏదైతే నేను టుడా చైర్మన్గా గత సంవత్సరం మే 21 ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్నానో ఆ రోజు నుంచి నేను చేసిన ప్రతి పని కూడా ల్యాండ్ మార్క్ పనులు చేశాను. మొట్టమొదటిగా గత 50 సంవత్సరాల నుంచి పెద్ద ప్రాబ్లం ల్యాండ్. 1979 నుంచి కూడా సెట్టిపల్లి ల్యాండ్ అనేది మేజర్ ఇష్యూ జరుగుతూ ఉన్నది. ప్రభుత్వానికి, రైతులకి, ఫ్లాట్ లబ్ధిదారు మధ్యన. సో అట్లా అంటే ఆ రోజు నేను 100 daysలో అది ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చెప్పి స్టేజ్ పైన చెప్పడం జరిగింది. అదేవిధంగానే మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఫస్ట్ సైట్ విజిట్ కూడా నేను సెట్టిపల్లికి వెళ్ళాను. అదేవిధంగానే ఆ రోజు నుంచి కూడా దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి అని
అధికారులతో, కలెక్టర్ గారితో, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ అనగా సత్యప్రసాద్ గారితో, జయలక్ష్మి మేడం గారితో 10 సార్లు కంటిన్యూగా మీటింగ్స్ పెట్టి దాని సొల్యూషన్ తీసుకొని వచ్చి 1కి 4 సార్లు క్యాబినెట్కి ఫైల్ పంపించి మరీ దాన్ని తీసుకొని వచ్చేసి వాళ్ళకి సెట్టిపల్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో మొట్టమొదటి కేస్ స్టడీ ఆంధ్రప్రదేశ్లోనే అదొక కేస్ స్టడీ ల్యాండ్గా చేశాము. దాంట్లో సుమారుగా 2200 కుటుంబాలకి ఇంకా ఈ సమస్య సాల్వ్ కాదనే వాళ్ళకి మనం సాల్వ్ చేయడం జరిగింది. దాంట్లో 300 చిల్లర అగ్రికల్చర్ ఫార్మర్సు, 1800 చిల్లర రైతులు. దాంతోపాటు ఈరోజు ప్రభుత్వానికి ఒక 90 ఎకరాల ల్యాండ్ మంచి అసెట్గా మిగలడం జరిగింది. అదేవిధంగా ఒక 65 ఎకరాలు కూడా మనం టుడాకి ఇవ్వడం జరిగింది. ఆ 65 ఎకరాలు అమ్మిన డబ్బులతోనే ఇప్పుడు ఈ 223 ఎకరాల ల్యాండ్ని కూడా డెవలప్ చేసే విధంగా కూడా మనం ప్రణాళిక సిద్ధం చేశాము. అది కూడా మరీ దాని తర్వాత కూడా కంటిన్యూస్ మీటింగ్స్ చాలా పెద్ద జరిగే దానిపైన మళ్ళీ మనం లాటరీ కూడా సింగిల్ బటన్తోనే ఎక్కడ పార్షాలిటీ లేకుండా మన బంధు స్నేహ ప్రీతి లేకుండా అపోజిషన్ పార్టీ వాళ్ళ ప్లాట్లు నాకు కూడా సరే మన ఎవరి ప్లాట్ ఒక ప్లాట్ కూడా ఎక్కడ ఎవరు తీయకుండా మా సీఎం ఒకటే చెప్పారు, న్యాయంగా ధర్మంగా అందరూ చేయండి అని చెప్పాడు. అదేవిధంగా సీఎం గారి చేతుల మీదుగా జనవరి 15వ తేదీ సింగిల్ బటన్ లాటరీతోనే అందరినీ కూర్చోబెట్టి మరి ఎల్ఈడి స్క్రీన్ పెట్టి లైవ్ పెట్టి మరీ వాళ్ళతో ఈడిప్ చేయడం జరిగింది. దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కూడా వాళ్ళు డబ్బులు లేవంటే సుమారుగా 16 నుంచి 17 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి భారం పడతానని తెలిసినా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు నారా లోకేష్ గారు దాన్ని వెంటనే కూడా మాఫీ చేసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం వాళ్ళకి చెప్పాము మనం, ఏప్రిల్లో మీకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పినాం. ఏప్రిల్లో అన్ని డాక్యుమెంట్స్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 95% ఆఫ్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఒక 5 to 10% ఏదో ఉండాలి రిజిస్ట్రేషన్స్. అవి కూడా కొన్ని డెత్ కేసులు ఉన్నాయి, కొంతమంది ఎన్ఆర్ఎస్ బయట ఉండే వాళ్ళు ఉన్నారు. అందువల్ల మీతో అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. రీసెంట్గానే ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టి ఫస్ట్ టైం టుడా హిస్టరీలో జిల్లాకు సంబంధించినటువంటి 7 మంది ఎమ్మెల్యేలు ఇన్ఛార్జిని పిలిపించి 2 మినిస్టర్లు నారాయణ గారిని అనగా సత్యప్రసాద్ గారిని పిలిపించి కలెక్టర్ గారిని అందరినీ ఒకే వేదిక పిలిపించి వీళ్ళని 2000 చిల్లర మందిని పిలిపించి వాళ్ళకందరికీ భోజనం పెట్టి మరీ ఒరిజినల్ పత్రాలు డాక్యుమెంట్ ఇవ్వటం అదొక టుడా హిస్టరీలో నేను హ్యాపీగా సక్సెస్ అయినాను. సో అదొక నాకు లైఫ్లో ఒక పెద్ద అచీవ్మెంటు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఒక సీఎం వస్తానన్నా, పిఎం వస్తానన్నా, గవర్నర్ వస్తానన్నా, ఇలాంటి ప్రెసిడెంట్ వస్తానన్నా ఒకే ఉప్పర్పల్లి రోడ్లో వస్తారు. గతంలో ఉన్నటువంటి ఈ చంద్రగిరి ఎమ్మెల్యే కావచ్చు, ఇలాంటి తిరుపతి ఎమ్మెల్యే కావచ్చు, మాజీ టుడా చైర్మన్లు కావచ్చు, అందరూ కూడా కనీసం అదే రోడ్లోనే పోతూ ఉంటారు, అదే రోడ్లోనే వస్తూ ఉంటారు. గత మినిస్టర్లు కూడా, కానీ ఎవరు ఆ రోడ్డు గురించి పట్టించుకోలేదు. అంత ధైర్యం కూడా సాహసంగా రోజు చేయలేదు. అట్లాంటి ఉప్పర్పల్లి రోడ్ని 80 feet రోడ్డుని దాన్ని మొత్తం కూడా పెద్ద చేయటం కూడా అదొక పెద్ద హిస్టారికల్ డెసిషన్గా తీసుకున్నాను. మూడోది ఇంకొక పెద్ద డెసిషన్ ఏంటంటే గత 40 సంవత్సరాలకు ముందు ఒక అవిలాల చెరువు అనేది తిరుపతిలో ఒక చిన్న చెరువు ఉండేది. దాన్ని అప్పుడు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు తిరుపతిలో ఒకసారి 90sలో ప్లేనరీ పెట్టినప్పుడు దాన్ని మొత్తం కూడా గ్రౌండ్ చేసేసారు. అట్లాంటి దాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాని దగ్గర తీసుకెళ్ళి దాన్ని మొత్తం ప్రజెంటేషన్ రెడీ చేసి, సరే ఇంతకుముందు టీటీడీ వాళ్ళు స్టాప్ చేసి కొన్ని కారణాల వల్ల ఆగిపోయి ఉంటే మళ్ళీ కొత్తగా దాన్ని ప్రణాళిక సిద్ధం చేసి, సరే ఈ విధంగా చేస్తే బాగుంటుంది అంటేనే వెంటనే సీఎం గారు ప్రెస్ మీట్లోనే అవిలాల చెరువు హైదరాబాద్ ట్యాంక్ బండ్ కన్నా బాగా అద్భుతంగా చేయబోతున్నారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారికి చెప్పాను, తిరుపతిని అవిలాల ట్యాంక్ని తిరుపతి ట్యాంక్ బండ్గా చేయాలని చెప్పేసి అని కూడా చెప్పడం జరిగింది. అది కూడా కమింగ్ కపుల్ ఆఫ్ డేస్లో కూడా టెండర్ పిలిచాము. ఆల్మోస్ట్ 28 crores రూపీస్ బండ్, 2.5 kilometers బండ్ వస్తుంది. ఆ బండ్ కూడా మామూలుగా అందరూ 6 feet 8 feet పోస్తారు. నెట్లుగా ఉంటుందని ఒక టూరిజం స్పాట్ లాగా అవిలాల చెరువుని మనం డెవలప్ చేయాలని చెప్పిన వెంటనే ఐఐటి ఎక్స్పర్ట్స్తో, ఇరిగేషన్ వారి ఎగ్జిక్యూషన్తో, టుడా సహకారంతో ఈ 3 ట్రయాంగిల్ కాంబినేషన్లో మనం దాన్ని దగ్గర 48 feet బండిని వేసి 14 meter బండిని వేసి ఆ బండి పైన అంతా కూడా మంచి బ్రాండెడ్ షాప్స్, కాఫీ షాప్స్ కావచ్చు, షాపింగ్ కావచ్చు. అంటే ఒక ఫ్యామిలీ ఈవినింగ్ పూట వస్తే ఒక 2-3 hours ఒక 2.5 kilometer బండిలో వాకింగ్ చేసుకొని, సైక్లింగ్ చేసుకొని హ్యాపీగా స్పెండ్ చేసే విధంగా ఆ బండిని తయారు చేస్తున్నాము. అదేవిధంగానే వాటర్ బోట్స్ కావచ్చు, స్పీడ్ బోట్స్ కావచ్చు, రకరకాల కొన్ని ఎంటర్టైన్మెంట్ కూడా వాటర్ వచ్చేదానికి కూడా దాన్ని చేస్తున్నాం. 10 daysలో టెండర్ పిలుస్తున్నాం. శాంక్షన్ అయిపోయినాయి అన్నీ కూడా, అంతా ఎస్టిమేషన్ రెడీ అయిపోయినాయి. టెండర్ వచ్చేసి టుడా నుంచి ఇరిగేషన్ నుంచి మనం టెండర్ పిలుస్తున్నాం. టుడా శాఖ, ఎందుకంటే ఇరిగేషన్ వాళ్ళకి దానికి ఎక్స్పర్ట్స్ సేమ్ ఫీల్డ్ కాబట్టి వాళ్ళతో పెట్టాము. అదేవిధంగా దానికి వాటర్ రావాలంటే ఎలా అని మళ్ళీ చేసిన తర్వాత పేరూరు చెరువు నుంచి, ఒకలామత చెరువు నుంచి కూడా సుమారుగా 4.5 kilometer రేడియస్తో 8.5 crores రూపీస్ వర్క్ అది కూడా మొత్తం నీట్గా అక్కడి నుంచి వాటర్ ఉన్నటువంటి ఛానల్ అంతా పూడిపోయింది, కొంత ఎంక్రోచ్మెంట్ అయిపోయింది.
కొంతంత ఇదైపోయింటే వాళ్ళందరితో మా రైతులందరూ మాట్లాడి ఆ ఛానల్ అంతా కూడా మనం రీవర్క్ చేసి ఆ వాటర్ తీసుకొని వచ్చే విధంగా కూడా, ఎందుకంటే మనకు యాక్చువల్గా అయితే రూల్ ప్రకారం పేరూరు చెరువు నిండిన తర్వాత తుమ్మలగుంట చెరువు రావాలా, తుమ్మలగుంట చెరువు నిండిన తర్వాత అవిలా చెరువు రావాలా. బట్ కానీ దురదృష్టవశాతం తుమ్మలగుంట చెరువు మొత్తం కూడా పార్క్ చేసేసినటువంటి లాస్ట్ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కాబట్టి, సో దాన్ని ఇప్పుడు అది కోర్టు నడుస్తుంది కాబట్టి అందుకనేసి మనం పేరూరు చెరువు నుంచి డైరెక్ట్గా తీసుకొని వచ్చి అవిలా చెరువుకి వచ్చేదాన్ని కూడా మనం 8.5 crores టెండర్ పిలిచాను. అదొక లైఫ్లో నాకు ఒక పెద్ద అచీవ్మెంట్గా నేను చెప్పుకుంటాను. అదేవిధంగానే ఇంకో పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే ఈరోజు తిరుచానూరుకి సుమారుగా ఒక రోజుకి 30 నుంచి 40 వేల మంది జనాలు వస్తున్నారు. కానీ ఎవరు కూడా ఇంతవరకు దాని గురించి ఆలోచించలేదు. ఆడ గుడికి పోవాలంటే ఎంత చిన్న రోడ్డు ఉన్నది, ఎంత కంజెస్ట్గా రోడ్డు ఉన్నది. ఈరోజు మనం ఒక వీఐపీ వస్తే మొత్తం జామ్ ట్రాఫిక్ ఆపుతారు కాబట్టి వాళ్ళు నేరుగా వచ్చేస్తున్నారు. సామాన్య ప్రజలు పోవాలంటే ఒక ఆటో ఎదురుగా వచ్చినా కూడా 10-15 నిమిషాలు ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఎస్పెషల్లీ అది ఒక పక్కనంతా కళ్యాణాలు ఎక్కువ ఉన్నాయి. మ్యారేజ్ జరిగినప్పుడు అయితే నరకం కనిపిస్తుంది. అట్లాంటి బాధలను విముక్తి చేయాలని చెప్పేసి తిరుచానూరు అమ్మవారి టెంపుల్ కూడా 60 feet, 80 feet, 100 feet రోడ్డును కూడా మార్క్ చేయడం జరిగింది. అధికారులతో అంతా ఫైనల్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దగ్గర తీసుకెళ్ళిన వెంటనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వెంటనే అక్కడి నుంచి టీటీడీ ఈఓ గారికి చెప్పి దాని వెంటనే టుడా వాళ్ళతో టీటీడీ ఇద్దరు కలుసుకొని దాన్ని మార్క్ చేయడం చెప్పడం జరిగింది. అదేవిధంగానే కలెక్టర్ గారు వెంటనే టీటీడీ ఈఓ గారిని, టీటీడీ సిబ్బందిని, టుడాని, కలెక్టర్ గారు రెవెన్యూ అందరిని పిలిపించి కూర్చునేసి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఈస్ట్ సైడ్ నుంచి ఒక రోడ్ మార్క్ చేసి కొట్టమంగళ రోడ్ తీసుకొని వచ్చి డైరెక్ట్గా 100 feet తీసుకొని వచ్చి ఇక్కడ ఇచ్చేయాలా. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు పోతున్న రోడ్ని దాన్ని 80 feet రోడ్ని చేయాలని కూడా మార్క్ చేయడం జరిగింది. అక్కడ ఎవరైతే ఇల్లులు పోతున్నాయో వాళ్ళందరూ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ కూడా మంచిగా వాళ్ళకి ఎంత డ్యామేజ్ జరుగుతుందో దాని రూల్స్ ప్రకారం ఏవైతే ప్రభుత్వం ఇవ్వాలో అవన్నీ కూడా సైట్స్ ఇచ్చే విధంగా అదే ప్రణాళిక సిద్ధం చేశాము. ఈ రెండు కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా భూమి పూజ అతి త్వరలో జరగబోతున్నది. సో లైఫ్లో నాకు దీనికన్నా మించి ఇంకా ఏమి అదృష్టం అనేది భగవంతుడు నమ్మి బాధ్యతలు ఇచ్చినందుకు, పదవి ఇచ్చినందుకు దానికి వన్నే తెచ్చానంటారు. ఓకే, నేను కూడా చాలా మందిని అడిగాను ఏంటి డెవలప్మెంట్ దివాకర్ గారు ఏం చేశారు అన్నప్పుడు ఒకటే ప్రతి ఒక్కరి నోట వినిపించింది, సెట్టిపల్లి భూములకు మోక్షం కల్పించారు. అనాదిగా ఏళ్ల తరబడి అది ఎవరు చేయలేకపోయారు, అలాంటి సమస్యకు పరిష్కారం చూపించారంట. చాలా గొప్ప పని చేశారు, దానికి మేము కూడా అభినందిస్తున్నాము. అసలుకి చాలా గొప్ప పని. వచ్చి రాగానే సెట్టిపల్లి భూములకు ఎవరైతే ఆ భూముల వల్ల ఇబ్బంది పడుతూ వాళ్ళందరికీ మోక్షం కల్పించింది. దాదాపు 2200 మందికి ఇది నీ ఇల్లు, ఇది నీ ఆస్తి అని మీరు పట్టా ఇచ్చినారంటే ఖచ్చితంగా దాని క్రెడిట్ కోసం జీవితాంతం వాళ్ళు మిమ్మల్ని దేవుడిగా కొలుస్తూ ఉంటారన్నమాట. అయితే ఓకే, బాగానే ఉంది. సెట్టిపల్లి వారికి చాలామందికి మంచి చేశారు మీరు, అది అందరూ కొనియాడుతున్నారు. మరి ఇక్కడ సెట్టిపల్లి ప్రొసీడింగ్ రాని 400 కుటుంబాలకు న్యాయం చేయాలి అనేది ఒకటి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఏది 387, 388, 402, 403, 411, 425, 475 సర్వే నంబర్లకు తక్షణమే ప్రొసీడింగ్ ఇవ్వాలి, మా హక్కు మాకు ఇవ్వాలి, 400 కుటుంబాలకు న్యాయం జరగాలనేది సోషల్ మీడియాలో జరుగుతుంది. దీని పరిస్థితి ఏంటి మరి? ఇది యాక్చువల్గా ఏం జరిగిందంటే గతంలో సెట్టిపల్లి అన్సెటిల్మెంట్ విలేజ్, దానికి రిజిస్ట్రేషన్స్ ఉండేటివి కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక 2 ఎకరాల ల్యాండ్ కొంటాడు. అతను ఏం చేశాడంటే 2 ఎకరాల్లో ఒక 30 సైట్లు 20 సైట్లు వస్తాయి, చిన్న సైట్. అతను ఏం చేశాడంటే అదే డాక్యుమెంట్ పెట్టేసి 50 సైట్లు 60 సైట్లు అమ్మటం జరిగింది. సో దాన్ని గతంలో ఉన్నటువంటి 2023లో అప్పుడున్నటువంటి అధికారులు మొత్తం దాన్ని మనమైతే ఇప్పుడు మన గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత మనమైతే ఎవరికి ఒకటి కూడా ఫ్లాట్ అలాట్ చేసింది లేదు. అంతా గతంలో ఏదైతే చేస్తున్నారో ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం మొత్తం రీచెక్ చేసాము, వెరిఫై చేసాము. వీళ్ళందరూ కూడా డబుల్ రిజిస్ట్రేషన్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో ఎవరైతే వీళ్ళకి అమ్మారో గతంలో వాళ్ళ దగ్గర వీళ్ళు మోసపోయినారు. వీళ్ళు ఫస్ట్ డాక్యుమెంట్ ఇదే ఫస్ట్ ప్రయారిటీ, మీకు తెలిసిన యాజ్ పర్ లీగల్ ప్రకారం. సో వీళ్ళు ఏదంటే ఎక్సెస్ కొనుక్కునేసినారు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఫీల్డ్ పెయిన్ లేరు. సర్వే చేసినప్పుడు ఫీల్డ్ పెయిన్ ఉండాలా, డాక్యుమెంట్ ఉండాలా, దాని ప్రకారం సిస్టమేటిక్గా ఉండాలా. అదొకటి. రెండోది ఏంటంటే వీళ్ళు ఫేర్ అండ్ హండ్కి సంబంధించిన వాళ్ళు కాకుండా థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర కొంతమంది కొనుక్కునేసినారు. సో ఇది అన్ఆథరైజ్ లేఅవుట్ ప్లస్ అన్రిజిస్టర్డ్ లేఅవుట్ కాబట్టి దీనికి మనకు ఈసీలు తీసినా ఇంకోటి తీసినా వాళ్ళు రాలా. సో అప్పట్లో కొంతమంది వీళ్ళందరినీ మోసం చేసి అమ్మేసింది వాస్తవమే. సో అది ప్రభుత్వానికి దానికి సంబంధం లేదు. సో వాళ్ళు ఎవరైతే కొన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళు మోసపోయినారు తప్పితే దానికి ప్రభుత్వం చేసేటువంటి సిస్టమ్ ఏం లేదు. ఆడి కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇంకొక కొంతమంది సుమారు ఒక 20-25 ఎకరాలు ల్యాండ్ అయితే కొంచెం ఇంప్లిమెంటేషన్ చేయాల్సి పెండింగ్ ఉన్నది. అది కూడా సిస్టమేటిక్ చేస్తున్నాము. దీనికోసం మనం ఆల్రెడీ 11 ఎకరాల ల్యాండ్ని రిజర్వ్ చేసి పెట్టున్నాము.
ఇట్లాంటి కేసెస్ కూడా ఒకసారి మళ్ళీ మనం రీచెక్ చేయమని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది నేను. సో కలెక్టర్ గారు కూడా దానిపైన మళ్ళీ స్పెషల్ కమిటీ వేశారు, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ వేసేసి సెట్టిపల్లి పైన ఇవన్నీ కూడా మనం రీచెక్ చేసి నిజంగా దీంట్లో ఎవరన్నా 100% లబ్ధిదారులు ఉంటే, ఎవరైనా లాస్ట్ టైం మిస్ అయినా కూడా రీచెక్ చేసేసి వాళ్ళ కోసం సపరేట్ ఒక ల్యాండ్ కూడా రిజర్వ్ జోన్ అని కూడా మన సెట్టిపల్లి మ్యాప్లో కూడా మీకు ఉంటుంది అక్కడ. సో ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ కూడా మనం రానున్న రోజుల్లో వీళ్ళకి ఏమైనా ఉన్నా కూడా 100% నా సైడ్ నుంచి అయితే వన్ సైడ్ సపోర్ట్ చేస్తాము, ప్రభుత్వం సైడ్ నుంచి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మోసపోయి కొనుక్కొని 444 రిజిస్ట్రేషన్ అంటే ప్రభుత్వం కూడా ఏం చేసేటువంటి పరిస్థితి సంబంధం లేదు కాబట్టి వాటిని ఏమీ చేయలేము. కానీ నిజంగా లబ్ధిదారులు వాళ్ళు నిజంగా వాళ్ళ సైట్ అలాట్ కాలేదంటే మాత్రం ఖచ్చితంగా రిజర్వ్ జోన్లో ఈ 22 ఎకరాలు 20 ఎకరాలు ఏదో ఉంది అది కూడా ఫైనల్ చేసాము. సో కాబట్టి అది చేసినప్పుడు ఇది కూడా అవుతుంది. ఈ 400 కుటుంబాల కోసం మీరు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి? ఇదేనా మేమేం చేయలేము, వాళ్ళు మేమేం చేయలేము కాదు, మీరు నిజంగా మీకు రావాల్సినటువంటి రూల్స్ ప్రకారం రావాల్సి మీకు మిస్ అయి ఉంటే మీకు ఖచ్చితంగా మీకు వస్తుంది, లేకపోతే లేదు. లేకపోతే వాళ్ళు మోసపోయిన మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు చేసింది మంచి పనే. మీరు సెట్టిపల్లె భూములకు మోక్షం కల్పించి 2200 కుటుంబాలకు నివాస పత్రాలు, వాళ్ళ ఆస్తి హక్కు అంటూ ఇవ్వడం అనేది, అది కూడా భోజనాలు పెట్టి మరి వాళ్ళకు పత్రాలు అందించడం ఇద్దరు మంత్రుల మధ్య అనేది చాలా మంచి కార్యక్రమం. అయినా దాని మీద చిన్న కామెంట్స్ అనమాట. వినాయక్ నగర్, శ్రీనివాసపురం, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ ఇది కావచ్చు, ఇస్కాన్ టెంపుల్ పరిధిలో బాలాజీ బస్సు దగ్గర ఈ స్థలాల విషయాల్లో కూడా ఇప్పటికీ కూడా రిజిస్ట్రేషన్స్ ప్రాబ్లం ఉన్నాయి. మరి వీటన్నిటి మీద లేని శ్రద్ధ చెట్టిపల్లి భూములపైనే డాలర్స్ దివాకర్ రెడ్డి గారికి ప్రేమ ఉండడానికి బలమైన కారణం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ కూడా అవే సమస్యలు ఉన్నాయి కదా, ఇప్పటికీ స్థలాలు రిజిస్ట్రేషన్ కావడం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాము, మాకెందుకు మోక్షం కలగడం లేదు అంటున్నారు. చెట్టిపల్లి భూములు కొనిన వాళ్ళల్లో ఈ 2200 ఎవరైతే ఉన్నారో దాంట్లో మొట్టమొదటగా ప్రతి ఒక్క తెలుసుకోవాల్సింది 1400 కుటుంబాలు పేదవాళ్ళు, 310 కుటుంబాలు అగ్రికల్చర్ ఫార్మర్స్, ఆ ఊర్లో పుట్టి ఆ ఊర్లో పెరిగిన వాళ్ళు, గత 4-5 జనరేషన్స్గా అక్కడ ఆ భూములు చేసేటోళ్ళు. కొంతమంది ఎవరైతే ఈ 1400 ఈ 300 కాకుండా ఇంకా సుమారు 600-700 మంది ఉన్నారో వాళ్ళు మాత్రమే కొంచెం ఏదైనా తీసుకున్నారు తప్పితే ఆడెవరు కుబేరు లేరు. ప్లస్ రెండోది అది ఫస్ట్ దాని ఒక కేస్ స్టడీగా మనం తీసుకున్నాం. ఈరోజు అట్లాంటి కేస్ స్టడీని తీసుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా చెప్పడం జరిగింది, సెట్టిపల్లి ఇస్ ఏ కేస్ స్టడీ ఫర్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అనేసి. ఎందుకంటే ఇలా ఏదైతే ఎల్పిఎస్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద చేయగలుగుతామో, ఏదైతే మనకి ఇక్కడ ఇచ్చామో కల్టివేషన్ దారులకి 70-30%, సైట్స్ దారులకు 50-50%, ఈ స్కీమ్లో ఏవైతే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి రెడ్డి కాలనీ కావచ్చు, వరదాల నగర్ కావచ్చు, పద్మావతిపురం కావచ్చు, ఇవన్నీ కూడా శ్రీనివాసపురం ఇవన్నీ కూడా కావచ్చు, ఈ స్కీమ్లో ఇవి చేయలేము ఇక్కడ. ఎందుకు చేయలేము? ఇక్కడ చేయలేము ఎందుకంటే మొత్తం ఆల్రెడీ ఆక్యుపైడ్ అయిపోయినాయి. ఇక్కడ ఎక్కడ కూడా నీకు ఎంటీ సైట్స్ అనేవి లేవు, ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఈ కేసు సపరేట్, ఆ కేసు సపరేట్. ఇది ఎండోమెంట్ కేసు మీరు చెప్పేది. ఏదైతే పద్మావతిపురం ఇవన్నీ ఉన్నాయో ఇది వినాయక నగర్, శ్రీనివాసపురము, వినాయక నగర్ అనేది మీరు సెట్టిపల్లి దగ్గర ఉండే వినాయక నగర, మీరు చెప్పే ఏ వినాయక నగరు? సెట్టిపల్లి దగ్గర ఉండేది. సెట్టిపల్లి వినాయక నగర్ సెటిల్మెంట్ విలేజ్ అది అయిపోతుంది, దాని ఇష్యూ అది క్లోజ్ అయిపోతుంది. ఇవి కాకుండా రెడ్డి కాలనీ, శ్రీనివాసపురం, ఇస్కాన్ టెంపుల్ దగ్గర వరదాల నగర్ కానీ ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ మొత్తం ఇల్లు కట్టేస్తారు. ఈ కేసు వేరే, ఇది ఎండోమెంట్ కి పబ్లిక్ ప్రాబ్లం. అక్కడ ఎండోమెంట్ వాళ్ళు కేసు ఏమిస్తారంటే ఈ సర్వే నెంబర్లో ఎండోమెంట్ భూమి కూడా ఉంది కాబట్టి ఈ నెంబర్ ఆపండి అని చెప్పారు. ఇక్కడ ఎండోమెంట్ సమస్య కాదు ఇది, మీరు వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు మిమ్మల్ని. ఇక్కడ కేసు క్లారిటీ అడుగుతున్నాను. అదే ఇది ఎండోమెంట్ కేసు. ఇది పద్మావతిపురంలో ఇప్పుడు ఏం జరిగిందంటే మొత్తం అది ఆ సర్వే నెంబర్ 240-241 సర్వే నెంబర్ వస్తుంది సుమారు నాకు తెలిసినంత వరకు. దాంట్లో కొంత భాగం ఎండోమెంట్ ఉంది. సో ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం ల్యాండ్ ఆపని చెప్పారు. ఇది సెట్టిపల్లి అనేది అన్సెటిల్మెంట్ విలేజ్, నాట్ ఎండోమెంట్ విలేజ్. ఎండోమెంట్ ఇస్ డిఫరెంట్, అన్సెటిల్మెంట్ డిఫరెంట్. అన్సెటిల్మెంట్ వచ్చి ప్రభుత్వ కంట్రోల్ ఉంటుంది, ఎండోమెంట్ అనేది సపరేట్ డిపార్ట్మెంట్ అది. సో దానికి దీనికి లింక్ కాదు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే సెట్టిపల్లి దీన్ని కూడా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. అందుకనేసి ఇది కూడా నేను లాస్ట్ టైం సీఎం గారితో కలిసినప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. దీన్ని ఒక కొత్త రెండు రకాలుగా దీన్ని చేయొచ్చు. మనం ఎలా చేయొచ్చు అంటే మొత్తం ఈ ల్యాండ్ సర్వే నెంబర్లు ఎంత ఉంది, దీంట్లో ఎండోమెంట్ ల్యాండ్ ఎంత ఉందని ఒక పక్కన తీసిపెట్టి, ఆ పక్కన తీసిపెట్టినప్పుడు ఏ పక్కన తీసి పెట్టాలనేది క్వశ్చన్ మార్క్ వస్తూ ఉండదు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు నెంబర్ డివైడ్ చేసినప్పుడు ఒక నెంబర్ని ఎండోమెంట్ దాని రిజిస్ట్రేషన్ బ్యాన్ చేయాల్సి వస్తుంది, మీ దాన్ని రిలీజ్ చేయాల్సి వస్తుంది. అది ఎక్కడ చేయాలా, ఏవి ఆపాలా, ఒకటి చేస్తే ఒకరు ఆపలేం. రెండోది ఏం చెప్పానంటే ఒకవేళ ఎండోమెంట్ ఎట్లా ఆక్యుపై అయిపోయింది, ఇంకా ఇల్లు కొట్టలేం, ఇంకా జరిగే పని కాదు, కోర్టులు పోవాలా రావాలా, లాయలు తినాలా, మధ్యలో తింటూ ఉంటారు. సో దీనికి సొల్యూషన్ తీసుకొద్దాం సార్. దీన్ని ఏదైతే మనం ఎండోమెంట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని పీఠాధిపతి మాత్రం వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి
ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఎందుకంటే కట్టిన బిల్డింగ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు. ఇంకా మనం అది కోర్టు పోయి వచ్చి మనం ఫేస్ చేసి గత 20-25 ఇయర్స్గా సేమ్ థింగ్ రిపీట్ అవుతున్నది. సో అట్లాంటి కొత్త ప్లాన్ తీసుకొని వచ్చి ఏదైతే ఎస్ఆర్ వాల్యూ ఉందో ఆ ఎస్ఆర్ వాల్యూ వరకు ఎవరైతే ఆ కన్స్ట్రక్షన్ చేసుకున్నారో ఒక సర్వే చేసి మొత్తం బౌండరీ చేసి ఏసీసీ షీట్స్ ఎంతమంది ఉన్నాయి, కాంపౌండర్లు కట్టుకుని ఎంతమంది ఉన్నారు, బిల్డింగ్స్ ఎంతమంది ఉన్నాయి, ఆ బిల్డింగ్స్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఎలా ఉందని ఫిక్స్ చేసుకొని ఒక అమౌంట్ గవర్నమెంట్కి వాళ్ళది కట్టించుకునేసి క్లోజ్ చేస్తే బాగుంటాం కూడా డెసిషన్ ఇవ్వడం కూడా జరిగింది. సో అది కూడా సీఎం గారు చెప్పారంటే అది ఒక పాలసీ మ్యాటర్ మనం డిస్కస్ చేద్దాం. బట్ ఖచ్చితంగా 100% మనం విల్ సాల్వ్ ఇన్ అవర్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ అనేసి అని మా ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా దాన్ని చేస్తుంది. సో కాబట్టి ఏదైనా కూడా సరే అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసడం కోసం నా మైండ్ సెట్ ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది తిరుపతికి కొన్ని రోజుకి లక్షల మంది వస్తూ ఉంటారు, పోతూ అంటారు. తిరుపతి అంటే ఒక నమ్మకం. తిరుపతి అంటేనే ఒక 100% డివోషనల్ సిటీ. ఇక్కడ ఇదేంటంటే తిరుపతిలో పుట్టిన వాళ్ళు కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా తిరుపతి వచ్చి కాపు ఉండాలనుకుంటారు. ఎందుకంటే భగవంతుడి పాదాల చెంత ఉండాలన్న ఒక కోరికతో ఉంటారు. రెండోది ఎడ్యుకేషన్ స్కూల్స్ కోసం ఉంటారన్నమాట. సో ఈ విధంగా ఇంత నెట్వర్క్ ఉన్న జంక్షన్ ఇది దగ్గర 100-150 కిలోమీటర్ రేడియస్కి తిరుపతి ఒక జంక్షన్. సో అట్లాంటి దాంట్లో ఏవి కూడా డిస్ప్యూట్స్ రాకుండా ఉండాలని చెప్పి కూడా సీఎం గారు చెప్పడం జరిగింది. అది కూడా మన యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను సాల్వ్ చేస్తాను. ఓకే, మీరు చేసింది మంచి పనే. మంచి జరిగిన చోట ఎంతో కొంత వ్యతిరేకత అనేది కనిపిస్తుంటుంది ప్రతి ఒక్కరికి కూడా. సెట్టిపల్లె భూముల విషయంలో మిమ్మల్ని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు, కానీ దాంట్లో బొక్కలు కూడా వెతుకుతున్నారు. అంటే శెట్టిపల్లె భూములపైన దివాకర్ రెడ్డికి అంత ప్రేమ ఉండండి. శెట్టిపల్లి భూముల చుట్టూ కూడా తనకు కావలసిన వారికి భూములు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచుకోవడానికి. అక్కడ ఎప్పుడైతే ఈ డెవలప్మెంట్ స్టార్ట్ అయిందో ఈ భూములకంతా కూడా ధరలకు రెక్కలు వచ్చేస్తాయి. తద్వారానే శెట్టిపల్లె భూములు ఫోకస్ పెట్టి ఆ భూములను ఇచ్చేసాడు. తనకు కావాల్సిన ఏరియాలలో ఏమైనా చేస్తాడైనా అసలు విద్యారణ్య పార్క్ వద్ద తనకు కావాల్సిన భూములు ఉన్నాయి కాబట్టి రోడ్డు అంతా వేసాడనమాట. పార్క్ రోడ్డు అంటూ రోడ్డు అన్ని వేసేసి డెవలప్ చేస్తున్నాడు. ఇది దివాకర్ రెడ్డి యొక్క నైజం అంటున్నారు. వారికి ఏం సమాధానం చెప్తారు? విద్యానికి కాలేజ్ రోడ్డు వేసింది నేను కాదు, అది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో 17 కోట్ల రూపాయలు R&B వాళ్ళు రోడ్డు పెట్టి మా హీరో మోహన్ బాబు గారు దాన్ని శాంక్షన్ చేయించుకుని వేయించుతున్నారు వాళ్ళ కాలేజ్ అక్కడ పోయేటువంటి దీనికోసం. ఈ శెట్టిపల్లి భూముల దగ్గర మీరు చెప్పినట్టుగా మనం ఎంత మంచి చేసినా కూడా కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదో టైం పాస్ కావాలా, ఏదో ఒకటి రాళ్ళు వేస్తా ఉండాలా. సో అసలు దాని గురించి ఆలోచించాను. ఎందుకంటే ఇప్పుడు నేను పోయే స్పీడ్ ముందు వాళ్ళు తట్టుకోలేరు. నేను అసలు ఆలోచించిన మీ క్లాస్ చెప్పినప్పుడు నేను ఆ రోజు చెప్పాను, నాకు విజన్ ఒకటే, నాకు పార్టీ లైన్ ఇంపార్టెంట్, నాకు పార్టీ ఇంపార్టెంట్, నాకు పార్టీ రోజు అవకాశం ఇచ్చింది. సో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా చిన్న చెడ్డ పేరు రాకుండా తెలుగుదేశం పార్టీకి మనం ప్రజలకి ఏం చేస్తే పార్టీకి మంచి పేరు వస్తుంది ఆలోచించే వ్యక్తిని నేను. నన్ను నమ్మి నాకు ఇంత చిన్న వయసులో నాకు టుడా చైర్మన్ బాధ్యతలు అప్పగించిన తర్వాత వాట్ బెస్ట్ మనం ప్రజలు చేయగలుగుతాము, వాట్ బెస్ట్ మనం పార్టీని మనం మంచి దారి తీసుకోబోతాం అనే ఆలోచన వ్యక్తిని. ఈరోజు వాళ్ళు ఎవరైతే మీకు చెప్పారో ఈ విధంగా కొంచెం 1 నిమిషం ఆలోచించండి. శెట్టిపల్లి ల్యాండ్ అనేది ఇట్స్ అర్బన్ ప్రాపర్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్బన్ ప్రాపర్టీలో నీకు మొత్తం 50 డివిజన్లో శెట్టిపల్లి ఒకటే పంచాయతీ. శెట్టిపల్లి పంచాయతీ అయితే శెట్టిపల్లి టోటల్ ల్యాండ్ అంతా కూడా రిజిస్ట్రేషన్ ల్యాండ్. ఏదైతే ఇప్పుడు 636 ఎకరాలు మనం ఇది ల్యాండ్ క్లియర్ చేసామో దీంట్లో ఈ టుడా ల్యాండ్ కావచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు, ల్యాండ్ బెనిఫిషరీస్ ల్యాండ్ కావచ్చు, ఈ చెరువులు కాలువలు అన్నీ పోగా ఇంకా కూడా కొంత సెటిల్మెంట్ ఊరుంది, ఊరికి సంబంధించి కొంత ల్యాండ్ అని తప్పితే ఇంకా ఎక్కడ ఏమీ ల్యాండ్స్ లేవు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఒక 20 సంవత్సరాల నుంచి కూడా అప్పుడే ఉన్నటువంటి కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్నీ కూడా మంగళం హైవే నుంచి ఈ పక్క రేణిగుంట హైవే వరకు మొత్తం లేఅవుట్స్ అన్నీ వేసేశారు. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏదో వస్తున్న డెవలప్మెంట్ లేదు, అన్నీ అమ్మేస్తారు. ఇప్పుడు ఎక్కడ కూడా నేను కొనాలన్నా నువ్వు కొనాలన్నా ఎవరు కొనాలన్నా కూడా సరే ఎక్కడ కూడా ల్యాండ్స్ లేవు. ఇట్స్ అర్బన్ ప్రాపర్టీ. అర్బన్ ప్రాపర్టీలో అంత ల్యాండ్స్ అనేది దొరకవు. రూరల్లో దొరుకుతాయంటే ఒక అర్థం ఉంటుంది. అర్బన్ ప్రాపర్టీలు అన్ని లేఅవుట్స్ లేవు. ఈరోజు శెట్టిపల్లి వల్ల మీరందరూ శెట్టిపల్లి మాత్రమే వచ్చింది అనుకుంటున్నారు, అది పొరపాటు. అది శెట్టిపల్లి అనేది 636 ఎకరాలు మాత్రం ఈరోజు మన ల్యాండ్ సెటిల్ చేసాం. కానీ గతంలో 20 సంవత్సరాలుగా ఉన్నటువంటి లేఅవుట్లు మన మంగళం రోడ్ నుంచి ఇట్లా రేణిగుంట రోడ్ వరకు సుమారు 2000 ఎకరాలు లేఅవుట్లు వేస్తున్నారు. అక్కడ 2000 ఎకరాలు లేఅవుట్లు ఉన్నాయి. మీరు మన ఆర్టీఓ ఆఫీస్ నుంచి వచ్చేటువంటి రోడ్డు కావచ్చు, మన అట్లాంటి స్కూల్కి రోడ్డు ఏరియా కావచ్చు, స్విమ్మింగ్ డేల్స్ వచ్చే రోడ్డు కావచ్చు, ఇవంతా మొత్తం ఫిలప్ అయిపోయినాయి. ఈరోజు వాళ్ళందరూ డెవలప్ అవుతున్నారు. ఒక తిరుపతిలో ఒక న్యూ తిరుపతి తయారవబోతుంది. అక్కడ కమింగ్ 5 ఇయర్స్లో మళ్ళీ మీరు అది ఇంటర్వ్యూ చేయండి, మళ్ళీ ఈ క్వశ్చన్ మీరు నోట్ చేసి పెట్టుకోండి. 5 ఇయర్స్ అదే క్వశ్చన్ అడిగితే ఆ రోజు మీరు చెప్పండి, ఏంటంటే నేను చెప్పిన ఆన్సర్ మీకు ఆ రోజు కనిపిస్తుంది. మీ తుడా చేయడం 5 ఏళ్ళ 2 సంవత్సరాలు మళ్ళా
నేను టుడా చైర్మన్గా ఉన్నా లేకపోతే ఇంకో చోట ఉన్నా కూడా ఏం చేస్తానో కూడా ఈ క్వశ్చన్ అడగండి మీరు అంటున్నాను. 5 సంవత్సరాలు ఒక కొత్త తిరుపతి అక్కడ తయారు కాబోతుండదు. ఇంకా న్యూ తిరుపతి ఫుల్ అయిపోయింది ఆల్రెడీ. వెస్ట్ సైడ్ తిరుపతి మొత్తం ఫుల్ అయిపోయింది. ఈస్టర్న్ తిరుపతి డెవలప్ అవుతుంది. ఈస్టర్న్ తిరుపతి ఇప్పుడు ఇక్కడ మనం ఇచ్చే 2000 ఫ్లాట్లు, టుడా వేయబోతున్నటువంటి 1100 ఫ్లాట్లు, ఆల్రెడీ 2000 ఎకరాల్లో ఉన్నటువంటి ఫ్లాట్లు అన్నీ కూడా సుమారుగా 10 నుంచి 20,000 ఇల్లు రాబోతున్నాయి అక్కడ. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాటర్ తాగేదానికి వాటర్, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, బ్యూటిఫికేషన్ కావచ్చు, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, క్రిమిటోరియంస్ కూడా మనం గోవిందంలాగా అద్భుతంగా కడుతున్నాం. సో ఇవన్నీ వస్తున్నాయి. సో అక్కడ ఎక్కడ కూడా మనం కొనేదానికి ల్యాండ్స్ ఏమీ లేవు, కొనాలనుకుంటే ఎవరు కొనలేరు అక్కడ. సో కాబట్టి మంచి చేస్తున్న చోట ఖచ్చితంగా చెడు ఉంటుంది. సో దాని గురించి ఆలోచించను. మనకు ప్రజలకు మంచి జరిగింది, వాళ్ళు తృప్తిగా ఉన్నారు, వాళ్ళ కండల్లో ఆనందం చూసినా, ఆ ఆనందం చూసి నా కడుపు నిండిపోయింది, అది చాలా అనుకున్నాను అంతే. ఎవరో గాలి మాటలంతా మాట్లాడి ఆలోచించిన దాని గురించి. సరే, గాలి మాటలు మనం పక్కన పెట్టేసి ఎవరు మాట్లాడుతుంటారు, అది ఓకే, దాని గురించి మనం పక్కన పెడితే బాధ్యతలు చేపట్టిన తర్వాత సెట్టిపల్లె భూముల ఇష్యూని భుజానికి ఎత్తుకుని దాంతోపాటు కూడా స్వర్ణముఖి నది బ్యూటిఫికేషన్ పని కూడా చేసి తీరుతున్నారు. మరి ఇక్కడ ఏమైంది? ఆ స్వర్ణముఖి నది బ్యూటిఫికేషన్ ఏమైంది? సెట్టిపల్లి భూములను చేసిన దాన్ని కూడా స్టార్ట్ చేసాము. ఆల్రెడీ మొత్తం సర్వేస్ అంతా అయిపోయినాయి. దాన్ని మనం ఫస్ట్ ఫేజ్ లో ముక్కోటి నుంచి తిరుచానూరు దాకా కూడా ఫేజ్ 1 గా డిసైడ్ చేయడం జరిగింది. దానికి ఇరిగేషన్ వాళ్ళతో కూడా మీటింగ్స్ పెట్టాము. దానికి స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చేసాయి మనకు. ఫస్ట్ దాన్ని బౌండరీస్ ఫిక్స్ చేయని చెప్పారు. ఆ బౌండరీ ఫిక్సేషన్ కోసం మనకు 1,10,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 1,10,00,000 కూడా ఇరిగేషన్ వాళ్ళకి మనం డిపాజిట్ చేసి వాళ్ళతోనే మనం బౌండరీ ఫిక్స్ చేసడం జరిగింది. ప్లస్ దాంతోపాటు మొత్తం కూడా సర్వే జరిగి ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమి ఆక్యుపై చేసుకున్నారు, పొలాలు ఎంతమంది చేస్తున్నారు, మామిడి తోట ఎంతమంది పెట్టుకున్నారు, ఎంతమంది అనాథరైజ్గా లేఅవుట్ వేసి అమ్మేసినారు, దాంట్లో ఎంతమంది ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, ఎంతమంది గెస్ట్ హౌస్ కట్టుకుని అన్నీ కూడా జరిగినాయి. ఫస్ట్ ఈ బౌండరీస్ ఫిక్స్ చేసిన తర్వాత మొత్తం సిస్టమేటిక్గా చేయాలని కూడా అది ఒక పక్కన జరుగుతుండదు. అదేంటే ఒక పెద్ద జాబ్. స్వర్ణముఖి అనేది ఒక హార్ట్ దాన్ని నీట్గా చేయాలా, ఎక్కడ ఎవరు కూడా ఏ బీద కూడా ఇబ్బంది పడకుండా జరగాలని చెప్పేసి డీటెయిల్ దాన్ని ఇన్డెప్త్గా మేము చేస్తున్నాం. ఇంకొక ఏడాది కాలం మీకు మిగిలి ఉంది, మీ పదవీ కాలం ఏడాది అయిపోయింది, ఇంకొక ఏడాది ఉంది. ఈ ఏడాదిలో ఖచ్చితంగా స్వర్ణముఖి నది బ్యూటిఫికేషన్ పనులు పూర్తవుతాయా శ్రీకాళహస్తి వరకు? నా వంతులో నేను ఎక్కడ కూడా నా కష్టంలో 1% కూడా బ్యాక్ స్టెప్ లేకుండా భయం ఆలోచించుకుంటా నేను కష్టపడుతున్నాను. తర్వాత భగవంతుడు నేను చక్కగా పని చేస్తున్నారు. చిన్న చిన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి ఈ మధ్యన, కొంత దౌర్జన్యం కూడా ఎక్కువైంది. డాలర్స్ దివాకర్ రెడ్డిది నలంద నగర్లో ప్రకృతి డెవలపర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు 6.25 ఎకరాలలో దాదాపు 6.5 ఎకరాలు అనుకోవచ్చు. ఆ ప్రకృతి డెవలపర్స్ని దివాకర్ రెడ్డి బెదిరిస్తున్నాడు, మొత్తం ప్రాజెక్ట్ అంతా తనకు అప్పగించి వెళ్ళిపోవాలని బెదిరిస్తున్నాడు దివాకర్ రెడ్డి అని తిరుపతిలో ఉన్న టాపిక్. అది ఇది ఉన్న వార్త. అది నిజంగా ఇద్దరు వాస్తవం ఎంత ఏంటి? నేను బెదిరించాను. మీరు బెదిరించారని అంటున్నారు. మరి అతను నాకు తెలిసిన వ్యక్తి, అతను నా దగ్గరికి వచ్చాడు. వచ్చి వాళ్ళు ఏదో పాపం వర్క్ స్టార్ట్ చేశారు. తర్వాత అన్ఫార్చునేట్లీ వాళ్ళు వర్క్ చేయలేకపోయినారు, ఏదో సమ్ ప్రాబ్లం వచ్చేసి. దాన్ని ఇప్పుడు ఏదైనా సొల్యూషన్ చెప్పండి సార్, మాకు హెల్ప్ చేయండి అని చెప్పి వచ్చారు. దాంట్లో ఆల్రెడీ చాలా మంది కస్టమర్స్ కొనుక్కొని ఉంటే ఆయన అప్పుడు అమ్మిన రేటుకి ఇప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్కి మ్యాచ్ కావట్లేదు ఆయనకి. నాకున్న ఎక్స్పీరియన్స్తో అతను మనల్ని హెల్ప్ అడిగాడు. అతను నాకు మంచి స్నేహితుడు నాకు అతను. ఇక దాంట్లో నా ఫ్రెండ్స్, నా బంధువులు కూడా చాలా మంది కొనుండారు. సో అప్పుడు అమ్మినటువంటి కాస్ట్ ఏదైతే ఉండదో ఆ కాస్ట్కి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయలేకపోతా ఉంటే వీళ్ళందరూ ఆల్ టుగెదర్కి వచ్చారు. ఎవరు అతను ప్రాజెక్ట్ ఓనర్ వచ్చాడు, ప్లస్ వీళ్ళు వచ్చి సార్ దీనికి ఏదైనా ఒక పరిష్కారం చెప్పండి, మీరు అయితేనే చేయగలుగుతారు, దీన్ని మీరు తప్ప ఇంకెవరు చేయలేరని చెప్పి వస్తే నేను చెప్పా ఇప్పుడు నేను బిజీ టైంలో ఇట్లా నేను ఇన్వాల్వ్ కాలేను, మీరు కావాలంటే మీరు చేసుకుని నేను వర్కౌట్ చేసి బ్యాక్ సపోర్ట్ ఇస్తాను, అంతేగాని అయితే నన్ను చేయలేండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు నాకు మంచి స్నేహితులు, రోజు అందరూ మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ అంటారు. ఈ రోజు నాకు అప్పు చెప్పిపోండి అన్నారేమో లేదా? నాకు అప్పు చెప్పండి, నాకు అసలు కన్స్ట్రక్షన్ ఇప్పుడు నా బిజినెస్ ని పక్కన పెడేస్తే నేను పాలిటిక్స్ లో కాన్సన్ట్రేషన్ చేస్తాను. నాకు అసలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా సొంతవే నా బిజినెస్ నాకు టైం సరిపోతుంది. డాలర్స్ ఎంటర్టైన్మెంట్ అధినేత కూడా మీరు డిస్ట్రిబ్యూషన్ కూడా తగ్గిపోయినట్టుంది. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, మీకున్న ప్రధాన ఆదాయ వనరులు ఇవి కదా. ఇప్పుడు ఈ రెండూ లేవు. రేపు ఒక్క తుడా చైర్మన్ గా వచ్చే జీతంతో రాజకీయం ఎలా చేస్తారు మీరు? చేస్తాను, వెంచర్స్ స్టార్ట్ చేయాలా, త్వరలో చేయాలా. అది ఆదాయం ఉంటేనే మనం రాజకీయం చేయగలుగుతాం. ఉత్తర రాజకీయం చేస్తే ఎట్లా అవుతుంది? చేస్తున్నామన్నా, అది కూడా చూస్తున్నాము. బట్ మనం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఇచ్చినప్పుడు దీన్ని ఫుల్ టైంలో మనం ప్రజలకు తీసుకొని పోవాలా అని ఒక ముఖ్య టార్గెట్గా పనిచేస్తున్నాను.
మీరు చెప్పినట్టుగా డబ్బు లేకపోతే ఏం చేయలేము. డబ్బు ఈజ్ అల్టిమేట్ పవర్ ఫర్ ఎవ్రీథింగ్. సో కాబట్టి దానికి కూడా మనం వెనకాల స్టార్ట్ చేస్తున్నాము. మావంతా లీగల్ బిజినెస్ అండి. నాకేమి నేను లీగల్గా ఎక్కడ పోను, నేను ఎక్కడ ఏవి ఆక్యుపై చేయను, ఏవి నాకు రాంగ్ రూట్లో పోయి దానికోసం నేను ఆశపడే వ్యక్తిని కాదు. కష్టపడతా. మనకు 100 రూపాయలు వచ్చే చోట మనకు 10 రూపాయలు వచ్చినా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో కాబట్టి నాకేమి టెన్షన్స్ ఉండవు, ప్రశాంతంగా వెళ్తాను. ఒక 2-3 ల్యాండ్స్ కూడా చూసాం, లేఅవుట్స్ కూడా. కమింగ్ 1 monthలో కూడా లేఅవుట్స్ కూడా కొత్త కూడా స్టార్ట్ చేయబోతున్నాను. ఎందుకంటే ఒక వ్యాపారం అనేది ఉంటే రాజకీయం చేయగలుగుతుంది. అందులో డాలర్స్ దివాకర్ రెడ్డి గారి హంగామా ఎక్కువైపోయింది ఇటీవల కాలంలో. ఊరంతా ఎక్కడ చూడు ఫ్లెక్సీలు, దాదాపు 10 వాహనాల్లో కాన్వాయ్ వెళ్తుంది. అది కూడా బ్లాక్ కాన్వాయ్లు. మోడీ గారు, ఒక సీఎం గారు పొదుపు 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 అంటున్నా కూడా 10 వాహనాలు అది బ్లాక్ కాన్వాయ్లో వెళ్తుంటారు దివాకర్ గారు. దివాకర్ రెడ్డి ఏ వెహికల్లో వెళ్తున్నారు ఎవరికి తెలియదంట. అన్ని వెహికల్స్ ఒకటేలా ఉంటాయంట. ఏంటి దివాకర్ రెడ్డికి అంత హంగామా ఏంటి? నిజంగా అంత థ్రెట్ ఉంది? ఏ వెహికల్లో వెళ్తున్నాడు ఎవరికి తెలియనంత రసంగా వెళ్తున్నాడు, అంత థ్రెట్ ఉందా అనేది కూడా చర్చ జరుగుతుంది. నిజంగా అన్ని వాహనాల్లో వెళ్తున్నారు మీరు? లేదు, నాకు ఈ రోజు పాలిటిక్స్ వచ్చినాక కాదు, అది నాకు కాలేజ్ డేస్ నుంచి అలవాటు. నాకు అది నేను కుప్పంలో పాలిటిక్స్ కలిసి నుంచి కూడా నాకు ఒక సిస్టమ్ మెయింటైన్ చేసేవాడిని నేను. ఎక్కడ కూడా నేను లైఫ్ స్టైల్ కాంప్రమైజ్ కాను నేను. ఎందుకంటే లైఫ్ ఒక్కసారి వస్తుంది. మనం కష్టపడుతున్నాం, న్యాయంగా కష్టపడుతున్నాం, ధర్మంగా కష్టపడుతున్నాం, మనం 10 మందికి సహాయం చేస్తాను. మన లైఫ్ స్టైల్ కూడా నాకు నచ్చినట్టు ఉండాలని కోరికతో నేను ఈరోజు కాదు అది, నేను చిన్నప్పుడు నా వయసు 17 సంవత్సరాల నుంచి కూడా ఆ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేవాడిని. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత, ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత, మా భవిష్యత్ నాయకుడు చెప్పిన తర్వాత నేను కూడా అన్నీ ఆపేయడం జరిగింది. ఓన్లీ 2 వెహికల్స్తోనే వెళ్తున్నాను. 2 వెహికల్స్ వెళ్తున్నాను. రీసెంట్గా కూడా 1 year వచ్చేప్పుడు కూడా నేను అందరికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే నాకు జిల్లా వ్యాప్తంగా కూడా మీకు అందరూ తెలుసు, మొత్తం నా మనకు అభిమానులు ఉన్నారు నాకు. గతంలో కూడా మన రాజకీయాలు లేనప్పటి నుంచి కూడా ప్రతి అకేషన్ కూడా నాకు జిల్లా వ్యాప్తంగా నా ఫంక్షన్ అంటే అందరూ వచ్చేటోళ్ళు. సో కాబట్టి ఈసారి అందరికీ చెప్పాను, ఎవరు బ్యానర్లు కట్టద్దండి, డబ్బులు వేస్ట్ చేయొద్దండి, ఎక్కడ ఏ పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్ ఏవి ఇద్దండి, నా దగ్గర కలిసేదానికి ఎవరు రావద్దండి, చాలా వాళ్ళు తీసుకురావద్దండి, బొక్కలు తీసుకురావద్దండి, టైం వేస్ట్, మీరు హ్యాపీగా బతుకొని మనకు సక్సెస్ కానీ లైఫ్లో అని చెప్పాను నేను. సో అదేవిధంగా కూడా మనం టుడా ఆఫీస్లోనే ఓన్లీ ప్రెస్ మీట్ పెట్టి హ్యాపీగా టుడా ఆఫీస్ స్టాఫ్ వరకు మంచి భోజనం పెట్టి ఒక 2 చెట్లు నాటుడాలో చేశాను. తప్పితే నేను మొక్కలు నాటాను, మళ్ళీ చెట్లు తీసుకొచ్చి నాటేసి మంచి కార్యక్రమం చేసింది. తప్పితే ఇప్పుడు పూర్తిగా కూడా ఈరోజు మనకు భారతదేశం మొత్తం కూడా మనకు ఈ పెట్రోల్ ధరలంతా పెరిగిన తర్వాత మొత్తం ఆర్థిక వ్యవస్థ కొంచెం ఇబ్బంది కూడా చెప్పడం జరిగింది. నా లైఫ్ స్టైల్ అయితే మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాదండి. వెహికల్స్ తగ్గించారు, వెహికల్స్ కి బ్లాక్ స్టిక్కరింగ్, అంటే బ్లాక్ గ్లాసెస్ కి బ్లాక్ స్టిక్కరింగ్. బ్లాక్ అంతా ఏముండదు అన్నది, బ్లాక్ వెహికల్స్ ఉంటాయి. నా కలర్ బ్లాక్ కాబట్టి నాకు బ్లాక్ వెహికల్స్, బ్లాక్ కలర్స్ అంతా ఏముండవు. అంటే హంగామా వద్దన్న కూడా ఎక్కడ చూడు మీ ఫ్లెక్సీలు ఇబ్బడిగా వెలిసి అబ్బాబ్బా అసలు ఈ మొన్న కానీ నాది కానీ చెప్పుకుంటా ఉంటే ఈ జిల్లా మొత్తం నావే కనిపించుంటాయి కాబట్టి వస్తుంటే దారి పొడవునా అవన్నీ అలా ఎవరైనా ఏంది ఉన్నారు దివాకర్ ఇలా చూసి ఆడ ప్రమాదాలు జరుగుతాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి అనే పరిస్థితి ఉంది. ఇంకొకటి ఏంటంటే మా ఎవరైతే నాతో పాటు నా ఫాలోవర్స్ ఉన్నారో, మా ఫాలోవర్స్ అంతా కూడా మ్యాక్సిమం ఫాలోవర్స్ అంతా కూడా క్రమశిక్షణ కలిగిన వ్యక్తులే. ఎందుకంటే నేను ఇల్లీగల్ ఎంటర్టైన్ చేయను. నా దగ్గరికి ఎవరైనా డ్రగ్స్ తీసుకొని వచ్చినా లేకపోతే ఇంకోటి తీసుకొని వచ్చినా నేనే వాళ్ళని లోపల ఇప్పించేస్తాను. అవునా? 100% నేను ఎంటర్టైన్ చేయను. నేను లీగల్ అయితే నేను కరెక్ట్గా వస్తాను. సొంత నా దగ్గర బంధువు వచ్చినా, నా ప్రాణ మిత్రుడు వచ్చినా కూడా నువ్వు తప్పు చేసి తప్పని చెప్తాను నేను. ఓకే. ఎందుకంటే మనం అతను బాగుపడేటప్పుడు మనం మంచి చెప్పాలి, అతను చెడిపోవాలని కోరుకున్నప్పుడు మనం అతను ఎంటర్టైన్ చేయాలి. అంటే మీ అనుచరులే మీకు ఫ్లెక్సీలు పెట్టారనుకో, అభిమానంతో ఫ్లెక్సీలు దండి పెట్టారు. అందరూ కూడా కార్పొరేషన్కి కావచ్చు, తిరుచానూరు పంచాయతీకి కావచ్చు, అందరికీ కూడా ట్యాక్సులు కడుతున్నారన్న ఫ్లెక్సీకి స్క్వేర్ ఫీట్కి. దానికి పంచాయత్ సెక్రటరీ వాళ్ళు వస్తారు, దాని డైరెక్ట్గా వాళ్ళు వేసుకోవాలి, చలాన్ కట్టి పక్కనన్నా మ్యాక్సిమం వేయించుకుంటారు. అన్న మీరు మంచి చేస్తున్నారన్న, మీరు మంచి చేస్తున్నారు. సరే, ఆ ప్రతిపక్షం అయితే విమర్శిస్తుంది, ఓకే, కోడిగుడ్డు మీద ఈకలు బీగుతుంది అని అనుకోవచ్చు మనం కాసేపు. కానీ కూటమి ధర్మాన్ని కూడా విస్మరించి జనసేన పార్టీ నాయకుడు, మాజీ జర్నలిస్ట్ అయిన తొండవాడు మురళి ఎందుకు మిమ్మల్ని విమర్శిస్తున్నాడు? మీ ఫ్లెక్సీలను చించి పడేస్తున్నాడు, కత్తి పట్టుకొని ఫ్లెక్సీలంతా కోసేయడము, అది చేయడము, నాన్న హంగామా చేస్తాడు. ఏంది అసలుకి? అతను నాకేం శత్రువు కాదు. ఏదో ఆ రోజు ఏదో అతనికి ఏం డిసప్పాయింట్ ఏమో తెలియదు నాకు. నేను కూడా ఎవరో నాకు పంపిస్తే చూశాను, బాగానే ఉంటాడు, ఆ పిల్లడు బాగానే మాట్లాడేటాడు. మీ ఫ్లెక్సీలు కోసేస్తున్నాడు, కత్తి పెట్టి అందరూ కోసాడు. నాది ఒకటేని కాదు, కూటమికి సంబంధించిన అందరూ కూడా ఏదో అతను ఎవరో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కొన్ని పనులు అడుగుతారు, కొన్ని కాని పనులు ఉంటాయి, కొన్ని అయ్యే పనులు ఉంటాయి. అడిగారు, అతనికి ఏదో బాధ జరిగినట్టున్నది. అందువల్ల ఏది జరిగిందో నాకు కూడా తెలియదు. నేను కూడా అతను అడగదలుచుకోలేదు, అతను నన్ను కూడా ఫోన్ చేయలేదు అతనికి కూడా.
ఎందుకంటే ఏదో అది చేసిన రాంగ్, అది నాకు నచ్చలేదు, సరే గమ్మున కూటమి ధర్మాన్ని పాటించాలి. అది ఒకవేళ తప్పు ఉంటే అధిష్టానానికి ఫిర్యాదు చేయాలి, కానీ అలా అది చేయాలా, అది ఎందుకు చేశాడు నాకు కూడా తెలియదు. ఆ రోజు నుంచి కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే అన్న మీకు తెలియదు ఏం కాదు, రాజకీయాల్లో ఒక మనిషి ఎదుగుతూ ఉంటే పక్కన చెప్పించేవాళ్ళు, టార్గెట్ చేసేవాళ్ళు చాలా ఉంటాయి. నేను రాజకీయాలు కొత్త. అవసరం ఎవరుకుంది? ఆ తొండవాడకు సంబంధించిన మురళి జనసేన పార్టీ నాయకుడు, అంటే నేర్పిస్తే జనసేన వాళ్ళు నేర్పేలా, టీడీపీ వాళ్ళు నేర్పేలా? మొత్తం ఏదో సంథింగ్ అతని పర్సనల్, అది ఏమో నాకు కూడా తెలియదు సపరేట్గా. అది ఎందుకు అలా చేసామో నేను కూడా మన దాని గురించి డిస్కస్ చేయి తెలుసుకోలేదు. ఎందుకంటే అది నాకు కరెక్ట్ అనిపించలేదు. అది సరే, మీరు కూడా ఏదో తొండవాడని పాకిస్తాన్తో పోల్చారు అని ఏదో అంటున్నారు. చూశాను నా ఫేస్బుక్లో చూశాను, నేను కూడా ఈరోజు ఏదో వచ్చింది, అది ఏదో జరిగింది. అది ఏం మాట ఏమని మీరు అన్నారా పాకిస్తాన్తో పోల్చారు? నేను కాదు అది ఎక్కడ ఎవరో అన్నట్టున్నారు, నాకు తెలియదు, నేను అనలేదు. మీకెందుకు ఆపాదిస్తున్నారు? నా పేరు చెప్పలేదు అక్కడ. ఓకే, మురళితో మాట్లాడే ప్రయత్నం కానీ జిల్లా అధ్యక్షులు ఇంకోరు వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు. జనసేన కూటమిలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసరావు పిలిపించి మందలించారు కదా, అతను మన కూటమిలో తుడా చైర్మన్, అతను అలా చేయడం తప్పు మురళి, కూటమి ధర్మాన్ని మనం విస్మరించకూడదు, ఏదైనా ఉంటే మనం పార్టీ అధిష్టానం పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటాం చెప్పినట్టున్నారు. నా అబ్బాయికి చెప్పినట్టున్నారు. అలా మీరేమన్నా మాట్లాడారు మురళితో? ఏం మురళి? నేనేం మాట్లాడలేదు, వాళ్ళు చూసుకుంటారులే, పెద్దవాళ్ళు చూసుకుంటారు కదా అనేసి నేను అంటే డాలర్స్ దివాకర్ గారి వేగం చూస్తూ ఉంటే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కొద్దిగా కంగారు పడుతున్నాడు అంటున్నారు. దేనికన్నా కంగారు? అంటే ఏంటి నెక్స్ట్ నాకు పోటీకి వస్తాడా ఏంటి అసలుకి? అందుకే ఒక సభలో కూడా విన్నాను అన్నమాట, కొత్తగా ఎవరో వస్తారు టికెట్లు నాకే అని ఆశపడుతుంటారు, మరి వాళ్ళు ఆశపడుతుంటారు, ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా ఇక్కడ నా మాటే చెల్లుతుంది, నేను చెప్పినట్టే జరుగుతుంది ఇక్కడ అని ఒక సమావేశంలో కూడా మాట్లాడడం నేను చూశాను అన్నమాట. ఇంకొక సందర్భంలో కూడా ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే తిరుపతి రూరల్ వచ్చే అవకాశం ఉంది. తిరుపతి రూరల్, రేణిగుంట ఇది కలుపుకొని ఒక రూరల్ వచ్చింది, అక్కడ కూడా మేమే పోటీ చేస్తాము, 2 సీట్లు మావే సుధారెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఏంటి, ఏడ గ్యాప్ దొరికినా, ఏడ వ్యాక్యూమ్ వచ్చినా డాలర్ దివాకర్ రెడ్డి ఆడ దూసుకొని పోతాడు అనే ఒక భయం అయితే అక్కడ కనిపిస్తున్నట్లుగా ఉంది కదా, లేదంటారా? భయం ఏం తప్పు, అదంతా వర్డ్స్ తప్పునవి. నేను నాని గారు సొంత అన్నదమ్ముడు లాగా ఉంటాం, మా ఇద్దరి మధ్య వాస్తవాలు ఎంతసేపు నీట్గా మాట్లాడి మీరు అదే చెప్తారన్నా, లేదు వాస్తవం చెప్పేది నేను. మాకు ఆయనకి ఊరికి అనవసరంగా థర్డ్ పర్సన్స్ అనుకుంటా చెప్తే మధ్యాహ్నం కూడా కలిసి ఉన్నాం ఇద్దరు. ఈ రోజు మీ కూటమి సభ్యులు కూడా చెప్పట్లేదన్నా, ఏంటంటే అబ్బో వాళ్ళిద్దరు ధృతరాష్ట్రుడిగా ఊగిలి ఆయన కూడా అధికార కార్యక్రమాలు పిలిస్తే పోతాడు దివాకర్ రెడ్డి, లేకపోతే పెద్దగా అంటి ముట్టనట్టు ఉంటాడు. ఎప్పటికైనా డాలర్స్ దివాకర్ రెడ్డి వాళ్ళకి ఏకు మేక అవుతాడని వాళ్ళు చాలా జాగ్రత్తగా వివరిస్తున్నారు. ఒకవేళ కౌగిలించుకున్నా కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటారు అనేది తప్పు. నేను హార్ట్ఫుల్ గా ఉంటాను, ఆయన హార్ట్ఫుల్ గా ఉంటాడు, అవంతా ఏమీ లేవన్నా. మేము నా టుడా నుంచి చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఏ పనున్నా ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు నాన్న చెప్పేస్తే పిలిపిస్తాను. కాబట్టి మా ఇద్దరి మధ్య ఏమీ లేవు. వాళ్ళ మైండ్ సెట్ లో చెప్పుకుంటాను తప్పితే ఏమీ లేదు, హ్యాపీగా ఉండాలి. ఎంత అనుమానం ఉంటే ప్రతి పనిలో ఎమ్మెల్యే భార్య, ఎమ్మెల్యే కొడుకు వీళ్ళంతా కలిసే పని చేసుకుంటారు అనమాట. ఇంకొక ఛాన్స్ ఇవ్వరు, ఎందుకంటే ఛాన్స్ ఇస్తే ఎక్కడ దూసుకుపోతారని ఒక భయం అవుతుంది కదా అన్న. అట్లంతా ఏముండదు అన్న, వాళ్ళందరూ కలిసి పార్టీకి ఉన్నారు, చేసుకుంటారు హ్యాపీగా, ప్రజల కోసం వాళ్ళు కష్టపడతారు, బాగుంటాం మీ ఇద్దరం. అసలు ఊరికి అనవసరంగా ఈ గాలి ఎవరంటే వాళ్ళు ఏదంటే అది మాట్లాడదని వాళ్ళు ఇది తప్పితే మాకు అసలు ఏమీ లేవు, హ్యాపీగా ఉన్నాం. ప్రతిరోజు కనీసం డే బై డే అయినా మీ ఇద్దరం కలిసి ఫోన్లో మాడుకుంటూ ఉంటాం, కలుస్తూనే ఉంటాం. మొన్న కూడా ఎమ్మెల్యే గారు కాల్ చేశారు, చంద్రగిరి నుంచి డబ్బులు రోడ్డు పెట్టాలా, దాన్ని శాంక్షన్ చేయాలి దివాకర్ అన్నారు. అదేవిధంగా తాజ్ దగ్గర డ్రైనేజ్ ఏమని చేస్తున్నాం కదా. ఎంత చక్కగా మాట్లాడతారు వింటే, పాప ఎంత సొంపుగా ఉన్నాయి మాటలు, ఇంత స్నేహం వాళ్ళిద్దరు డాలర్స్ దివాకర్ రెడ్డి నాని అన్న చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారు ఇంత క్లోజ్. అసలు అమ్మమ్మ వీళ్ళ స్నేహము 100 ఏళ్ల పాటు వర్ధిల్లాలి అని కోరుకుంటారు, 100 ఏళ్ల పాటు వర్ధిల్లాలని. అయితే మీకు చంద్రగిరి నుంచి కావచ్చు, తిరుపతి రూరల్ ఏర్పడితే ఒక డీలిమిటేషన్ జరిగి తిరుపతి రూరల్ రేణిగుంట కలుపుకొని నియోజకవర్గం పోటీ చేయాలనే ఆలోచన లేదా? ఇంకా 3 years ఉంది ఎలక్షన్కి. ఇంకా ఈ లోపలంతా మనం ప్రజలకు చేయాల్సిన చాలా ఉంది, నేను ప్రజలు చేయాల్సిన చాలా ఉండదు. సో కాబట్టి అవన్నీ చేసి ఇంకా డీలిమిటేషన్ అన్ని అవ్వాలా, అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం. ఓకే, అంతవరకు వేచి చూద్దామన్నా. అయితే ఇక్కడ ఒకటన్నా, మీరు తుడా చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మంచిగా చేస్తున్నారు, కానీ మీకు జన్మనిచ్చిన మీ సొంత స్వగ్రామమైన పెరుమాళ్ళపల్లికి ఏం చేశారంటే ఏం చెప్తారు? పెరుమాళ్ళపల్లికి నేను ఏదైతే చెప్తానో అది మ్యాక్సిమం చేస్తా. ఏమి చెప్పారు, ఏం చేస్తారు చెప్పండి. ఈరోజు మా ఊర్లో మొత్తం డ్రైన్స్ అన్ని ఫినిష్ చేశా, మా పంచాయతీలోనే ఏవైతే గ్యాప్స్ సీసీ రోడ్స్ అన్ని ఫిల్అప్ చేశా.
ఈ ఎక్స్టెన్షన్ అయిపోయి తిరుపతి పెరుమాళ పంచాయతీ ఇప్పుడు చాలా పెద్దది అయిపోయింది. కొన్ని దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పాసిబిలిటీ ఉంది మనకు. అక్కడ అండర్ డ్రైనేజ్ ఫినిష్ చేశా. ప్లస్ క్రిమిటోరియం మాకేదంటే మా పంచాయతీతో పాటు చుట్టుపక్కల మేజర్ పంచాయతీస్ ఉన్నాయి మనకు. ఈ చెర్లోపల్లి కావచ్చు, పుదుపట్ల కావచ్చు, ఇవన్నీ కూడా అంటే సుమారు మాకు ఒక 15,000 ఓట్ బ్యాంక్ ఉంటుంది మా పరిమాణ చుట్టుపక్కల అంతా కూడా. దానికి ఒక మంచి శ్మశానం ఉండాలా, మన గోవింద అలవాడని చెప్పేసి అని ఒక 1,10,00,000 పెట్టి క్రిమిటోరియం ఒకటి శాంక్షన్ చేశాను. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 6 to 7 crores రూపీస్ పెట్టి రోడ్స్ ఇవన్నీ కంప్లీట్ చేశాను. ఇంకా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ను కూడా టీటీడీలో మెర్జ్ చేసే విధంగా కూడా డిస్కషన్ జరుగుతుంది. అది అలా అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న టెంపుల్ పక్కన ఒక చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ క్లియర్ అయిన తర్వాత టెంపుల్ని కూడా నేను మెర్జ్ చేసేస్తాను. సో కాబట్టి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ ప్రయారిటీ మా సొంత ఊరికి ఇస్తాను నేను. సో రెండో ప్రయారిటీ నా సొంత కాన్స్టిట్యున్సీకి ఇస్తాను, చన్నగిరి కాన్స్టిట్యున్సీకి. మూడో ప్రయారిటీ నా సొంత జిల్లా తిరుపతి జిల్లాకి ఇస్తాను. నాలుగో ప్రయారిటీ రాష్ట్రానికి ఇస్తాను. రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రానికి ఇస్తారు కాబట్టి రాష్ట్రంలో ఒకటైన తిరుపతి మీ సొంత నియోజకవర్గం అనుకోని పక్క నియోజకవర్గం చంద్రగిరి సొంత పక్కనే తుడా చైర్మన్ కాబట్టి తిరుపతి పట్టణాభివృద్ధిలో భాగమైన తిరుపతిలో గంజాయి ఎక్కువైపోయింది. గంజాయి అమ్మకాలు ఎక్కువైనాయి. సాక్షాత్తు గోవిందరాజస్వామి గుడి దగ్గరే గంజాయి విక్రయాలు జరుగుతున్నారంటే అసలు తిరుపతిలో ఏం జరుగుతోంది? తిరుపతిలో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? నిద్రపోతున్నారా? అంటే వాళ్ళతో పాటు గంజాయి మత్తులు ఏమైనా తూలుతున్నారా? ఏం జరుగుతుంది అసలు తిరుపతిలో? ఇది 2019 నుంచి 2024 వరకు ఆ పీరియడ్లో ఈ గంజాయిని ఎలా వాళ్ళు ఇంపోర్ట్ చేయాలా, ఎలా దాన్ని కరెక్ట్గా టార్గెటెడ్ పీపుల్స్ దగ్గర రీచ్ కావాలని చెప్పేసి ఒక ఛానల్ తయారు చేసేసారు వాళ్ళు. సో దాన్ని మనం ఇప్పుడు ఎంత ఓవర్కమ్ చేయాలని చూస్తున్నా కూడా ఈగల్ టీమ్స్ పెట్టాము, పోలీసు వాళ్ళు ప్రతి నిఘా వేస్తున్నారు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీరు నమ్మరు అసలు కంటిన్యూగా పెడతానే ఉన్నాము. ఏదో ఒక సోషల్ సర్వీసెస్ డిపార్ట్ వాళ్ళు వస్తారు, వాళ్ళతో పెట్టిస్తూ ఉన్నాము. ప్రతి కాలేజ్లో ప్రతి స్కూల్స్లో చెప్తూనే ఉన్నాము. అది కాకుండా పర్సనల్గా కూడా నేను కూడా ప్రతిసారి చెప్తానంటాను డ్రగ్స్ పడద్దండి అనేసి అని. సో దాన్ని మనం మ్యాక్సిమం ఇప్పటికి కట్ చేస్తూనే వస్తున్నాము. సో కాబట్టి బెటర్ దాన్ బిఫోర్ ఇప్పుడు. ఎందుకంటే వాడు ఒకసారి ఒక దొంగతనానికి అలవాటు అయిపోయినాక ఆ దొంగను మనం ఎంత మార్చాలో కూడా మళ్ళీ అతను దొంగతనం వైపే పోతూ ఉంటాడు అనమాట. ఈ వీధి కాకపోతే ఆ వీధి కాకపోతే ఇంకో వీధి కాలుతుంట. ఆ విధంగా ఏదైతే గంజాయికి అడిక్ట్ అయినాడో ఇక్కడ తిరుపతి దొరకపోతే పక్కూరు దొరకపోతే పక్క రాష్ట్రం తెచ్చుకుంటున్నాడు. సో కాబట్టి దాన్ని మనం మ్యాక్సిమం ఆపేదాని కోసం కూడా డే అండ్ నైట్ కూడా దీనికి ఒక ఈగల్ టీమ్స్ అన్నీ పనిచేస్తున్నాయి. మ్యాక్సిమం కూడా మనం అన్ని విధాలకు కూడా బార్డర్స్ అన్ని కూడా టైట్ చేయడం జరిగింది. ఎక్కువ కూడా మనకు తమిళనాడు ఇటు పక్క నుంచి వచ్చేటువంటి మార్గాలన్నీ కూడా పోలీసు వారు మంచి నిఘా వేస్తున్నారు. సో కాబట్టి మాకు కూడా చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే స్టూడెంట్స్ లైఫ్లో ఇప్పుడు మేము చదువుకుని పైకి వచ్చాం, మేము చదివినప్పుడు మేము ఆటలాడుంటాం, కానీ ఇట్లాంటి రాంగ్ ట్రాక్లో ఆటలాడలేదు. స్టూడెంట్ లైఫ్లో గేమ్స్ ఫన్నీ థింగ్స్ చేయాల్సిన చాలా పనులు ఉంటాయి. ఇవి ఏమి చేయకుండానే ఈరోజు పిల్లలు ఇట్లాంటి వాటికి అడిక్ట్ అయిపోయి లైఫ్ స్పాయిల్ చేసుకోవటం. కొంతమందికి 15-16 సంవత్సరాలకి చేయిట్ పెట్టమంటే టక వణుకుతూ ఉంటుంది పాపం. వాళ్ళు చూస్తే బాధేస్తుంది, తల్లిదండ్రులు చూస్తే బాధేస్తూ ఉన్నది. సో ఏమేం చేయాలో ప్రభుత్వం దానిపైన చాలా సీరియస్గా ఉన్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే దాన్ని పర్టికులర్గా చెప్తున్నారు. లోకేష్ అన్న గారు వచ్చినప్పుడైతే, యువగలంలో వచ్చినప్పుడైతే చంద్రగిరే ఎగ్జాంపుల్. ఈ గంజాయిలకు కూడా ఒక అమ్మాయిల్ని, 2 కాలేజ్ అమ్మాయిల్ని కూడా డ్రగ్స్కి అలవాటు చేసి వాళ్ళని దగ్గర 2-3 నెలలు వాళ్ళని మనం అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఆ రోజుల్లో కూడా ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. సో కాబట్టి ఏదైతే వాళ్ళ ట్రాక్ని ఫిలప్ చేశారో వాళ్ళు దాని నుంచి బయట రాలేకపోతారు. వాళ్ళు రాలేకుండా వాళ్ళు ఇంకా పక్కన వాళ్ళు కూడా నేర్పించాల్సి వచ్చారనమాట. ఇప్పుడు పిల్లలకి ఏమవుతుందంటే అది ఏదో ఒక క్రేజ్ లాగా అయిపోయింది వాళ్ళకి. కొంతమంది గంజాయి తాగాలని తాగుతున్నారు, కొంతమంది గంజాయి ఏదో తాగితే క్రేజ్ మన యూత్లో ఉన్న తాగాలనే టైప్లో వాళ్ళు ఇవ్వటం, పక్కన వాళ్ళు చెడగొట్టడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. అన్నీ కూడా ఆపాము. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపైన చాలా సీరియస్గా ఉండదు. ఎక్కడ ఎవరు గంజాయి పట్టుకున్నా కూడా ఇమ్మీడియట్గా కూడా అరెస్ట్ చేస్తున్నాము. అన్ని విధాలు కూడా కేసులు ఫైల్ చేస్తాను. స్టేషన్లకి మా పిల్లల్ని వదిలేయండి అని నేను చెప్పాను కదా ఇంతకుముందే, మా సొంత మనిషి ఎవరన్నా ఇట్లాంటి విషయాలు ఎంతైనా కూడా నేనే ఫోన్ చేసి పట్టిస్తాను. ఓకే. అంటే నేను క్రైమ్ ఎప్పుడు ఎంటర్టైన్ చేయను. క్రైమ్కి ఎవరు చేసినా కూడా క్రైమ్ ముందు ఎవరైనా సమానమే. ఎందుకంటే అది చాలా ప్రమాదకరం. అది పోలీస్ స్టేషన్కి ఎప్పుడైనా ఎవరు ఫోన్ చేస్తున్నా, ఏమైనా యాక్షన్ కేసు అయితే చేస్తారు, ఏమైనా చిన్న ఇష్యూస్ ఏమైనా చేస్తారు తప్పితే ఇట్లా మర్డర్ కేసులు, గంజాయి కేసులు దానికి రికమెండేషన్ చేసే వాళ్ళు అసలు పొలిటీషియన్సే కాదు. నిజాయితీగా నాయకుడు ఉంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యము చాలా బాగుంటుంది. ఇకపోతే ఓకే, తిరుపతి డిప్యూటీ మేయర్ అడ్డదారిలో దక్కించుకున్నారు. దానిపై చూపిన శ్రద్ధ
గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ఎందుకు చూపెట్టండి? 2 ఏళ్ళు పూర్తయినప్పటికీ కూడా టీడీఆర్ బాండ్లపై జరిగిన అవినీతికి ఎవరు సూత్రధారి ఎవరు, పాత్రధారి ఎవరు, దాదాపు 4,000 కోట్ల కుంభకోణం అంట. అంత పెద్ద కుంభకోణాన్ని ఎందుకు వెలికి తీయలేకపోతున్నారు ఇంతవరకు మీరు? మొట్టమొదటిగా మీరు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలా. డిప్యూటీ మేయర్ రాంగ్ రూట్ లో తీసుకొని పోయింది కాదు. 5 మంది కార్పొరేటర్లు మరి కిడ్నాప్ చేసి మరి ఓటు వేయించుకున్నారు కదా. కిడ్నాప్ చేస్తే అక్కడ కిడ్నాప్ చేస్తుంటారు కానీ ఇక్కడ వచ్చి ఓటేడు కదా. కిడ్నాప్ చేసి ఇక్కడ వేయకుండా బెదిరించారు కదా. బెదిరిస్తే భయపడే వాళ్ళు కాదు కదా, వాళ్ళంతా చిన్న పిల్లలేం కాదు కదా. ఆధ్యాత్మిక కేంద్రం, ఆధ్యాత్మిక చింతనతో కాదన్నా. బెదిరించి నేర్పించింది ఎవరు? వైసీపీ వాళ్ళు. రౌడీ చేసి నేర్పించింది ఎవరు? వైసీపీ వాళ్ళు. ఎలక్షన్స్ ఏ విధంగా చేయాలి నేర్పించింది ఎవరు? వైసీపీ వాళ్ళు. సో కాబట్టి అది ఎట్లా రాంగ్ రూట్ అవుతుంది అన్న. వాళ్ళు హ్యాపీగా వచ్చారు, అందరం ముందరే అక్కడ ఉన్నారు. వారు బీఫామ్ తో కలిసి మీ దగ్గరకు వచ్చి ఓట్లేయడం కరెక్టా మీకు? వాళ్ళు మీకు తెలియదు ఏముందన్న, ఈ రోజు వ్యవస్థ ఎట్లా చూస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, వాళ్ళకి తెలుగుదేశం పార్టీ కూటమిపై నమ్మకం ఉంది, వాళ్ళు మారారు. ఆర్సీ మునికృష్ణ గారికి డిప్యూటీ మేయర్గా ఓట్లేసి గెలిపించారు. సరే, మీరు సరైన పద్ధతిలోనే గెలిచారులేండి, మాదే తప్పు. సరైన పద్ధతిలోనే గెలిచారు, రాంగ్ రూట్ కాదు, ఒప్పుకుంటాము. మరి టీడీఆర్ బాండ్ల కుంభకోణాన్ని ఎందుకు ఇంత సాగదీస్తున్నారు మీరు? టీడీఆర్ బాండ్స్ పైన ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఒక విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది దానిపైన. అది కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ అయిపోవచ్చింది. ఆ రిపోర్ట్స్ కూడా అతి త్వరలో రాబోతున్నాయి. ఎందుకంటే టీడీఆర్ బాండ్స్ అనేది తిరుపతి ఒక ఇష్యూనే కాదు, ఎంటైర్ స్టేట్లో మొత్తం కూడా ఒకేలాగా జరిగాయి. కానీ ఫస్ట్ బయటపడింది తిరుపతే కదా. తిరుపతిలోనే మొత్తం ఇక్కడ స్టార్ట్ అయితే ఇంకా మొత్తం స్టార్ట్ అల్లుకుంది అది తిరుపతిలో నుంచి. అందుకనన్నా ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు అందరూ దానిపైన ఎంక్వైరీ వేశారు. అది కూడా ఆల్మోస్ట్ ఆల్ కపుల్ ఆఫ్ డేస్లో కూడా అది కూడా రాబోతున్నది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకోబోతుంది. ఓకే, డాలర్స్ దివాకర్ రెడ్డి యొక్క భవిష్యత్తు లక్ష్యం ఏంటి అసలు? ప్రజలందరికీ మంచి జరగాల, పేదవాడు సంతోషంగా ఉండాలా, ఎక్కడ స్టూడెంట్స్ కూడా మంచి లైఫ్లో హ్యాపీగా వాళ్ళు సెటిల్ కావాలా. తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈరోజు ప్రజలకి ఎన్డీఏ కూటమి అంతా ఎవరికైతే ఈరోజు మొత్తం భారతదేశంలోనే మనం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలకు ఉన్నటువంటి 1,000 కోట్ల రూపాయలు ఏ చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా ఇవ్వటం లేదు. అంత ఇచ్చినప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా వాడుకొని ఇక్కడున్నటువంటి ప్రజలందరూ మంచిగా బాగుపడి ఎప్పుడు కూడా ఎన్డీఏ పార్టీకి రుణపడాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అదేవిధంగా మా యువ నాయకుడు ఈరోజు చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎంత కష్టపడుతున్నారో. 75 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, 43 సంవత్సరాలు నారా లోకేష్ గారికి ఈరోజు ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా లేకుండానే ఇన్ని కంపెనీస్ రావటం అనేది ఇట్స్ పెద్ద బిగ్ హిస్టరీ. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈరోజు ఆల్రెడీ కర్ణాటక కంపెనీ వచ్చిందంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆల్రెడీ కర్ణాటక డెవలప్డ్ సిటీ, డెవలప్డ్ స్టేట్. అదేవిధంగా ఈరోజు తెలంగాణకు వస్తానంటే అది డెవలప్డ్ స్టేట్. ఆంధ్రప్రదేశ్లో 2019-2024 వరకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని ఎట్లా అతలాకుతలం చేశారో చూశారు. అట్లాంటి దాన్ని మళ్ళీ రీబ్యాక్ చేసి 2024లో మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈరోజు కేవలం ఫేసెస్ ఆఫ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ శ్రీ నారా లోకేష్ గారు మొహం చూసి ఈరోజు ఇన్ని కంపెనీస్ రావటం, ఎస్పెషలీ తిరుపతి జిల్లాకైతే ఎన్ఫీల్డ్ రావటం అనేది 300 ఎకరాలు, ఎల్జీ కంపెనీ రావటం, హైయర్ వస్తూ ఉన్నది. ఎన్ని కంపెనీస్, ఎంత ఎంప్లాయ్మెంటు, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. అసలు ఐసర్, ఐఐటి, ఆ రోడ్స్ చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి. అంత పెద్ద ఎస్ఈజెడ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే పర్టికులర్గా చెప్తాను, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఎంఎస్ఎం పార్కులు పెట్టండి, ప్రతి కాన్స్టిట్యున్సీకి పెట్టండి. ఎక్కడన్నా కూడా ప్రభుత్వం భూములు మీరు తీసుకోండి, ఎంప్లాయ్మెంట్ అక్కడక్కడే జనరేట్ చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ని తయారు చేయండి, కన్వెన్షన్స్ పెట్టండి, తిరుపతిని సిటీ ఆఫ్ ట్యాంక్స్గా తయారు చేయండి, సిటీని డెస్టినేషన్ మ్యారేజ్గా తయారు చేయండి. ఎందుకంటే తిరుపతికి ఉన్నటువంటి ప్రత్యేకత ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి గ్రేట్ ప్లేస్ తిరుపతి ఈరోజు. అట్లాంటి వెంకటేశ్వర స్వామి పాదాలు చెంతన ప్రపంచంలో ఎవరైనా ఇక్కడ పెళ్లి చేసుకునే విధంగా కన్వెన్షన్స్ కట్టండి. ప్రతి వాటర్ కూడా ఎక్కడ కూడా బ్యూటిఫికేషన్ ఆఫ్ ట్యాంక్స్ మొత్తం 22 ట్యాంక్స్ కూడా రాసిచ్చారు, అవి చేయండి. ఇదే విధంగా ఈరోజు వైజాగ్ చూస్తాం. వైజాగ్ ఈరోజు ఏ లెవెల్ ఆఫ్ స్పీడ్ వెళ్తుందో మనం చూస్తున్నాం. అసలు గూగుల్ ఆంధ్రప్రదేశ్కి రావటం అనేది అసలు ఆశ్చర్యమే. అసలు ఎంత కష్టపడి ఉంటారు, ఎంత వాళ్ళని కన్విన్స్ చేస్తుంటారు. ఈజీగా ఈరోజు మనం పోయి ₹1,00,000 అప్పు కావాలంటేనే వాళ్ళు అడిగే క్వశ్చన్స్, వాళ్ళు అడిగే సెక్యూరిటీకి మనం చేయలేకపోతున్నాం. మన లోకల్ బ్యాంక్స్ ఎవరన్నా మనం కొలాటరల్ పెట్టి మనం డబ్బు అడిగినా కూడా 10 లక్షలు అడిగితే వాళ్ళకు ఒక లీగల్ సెల్లు అన్నీ క్లారిటీగా చేసి తిరిగి ఆ చెప్పులు అరిగిపోతాం. అట్లాంటి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఇంత లాస్ట్ ప్రభుత్వం చేసిన దీంట్లో ఉంటే, ఒక డైనమోలో ఉంటే, ఒక గూగుల్ కంపెనీ ఈరోజు నారా లోకేష్ గారిని నమ్మి అతను కన్విన్స్ చేసి ఈరోజు అన్ని లక్షల కోట్లు, 1,73,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి రావటం అనేది ఇట్స్ ఏ వెరీ బిగ్ మైల్ స్టోన్. అదేవిధంగా ఈరోజు ఎన్ఫీల్డ్ ఇక్కడ రావటం అనేది పెద్ద మైల్ స్టోన్.
ఎల్జీ రావటం మైల్ స్టోన్, హైయర్ కంపెనీ రావటం మైల్ స్టోన్, ఇంకా కూడా నెంబర్ ఆఫ్ వస్తూనే ఉన్నాయి ఈరోజు. సో అంత పెద్ద ఇన్ఫ్రాన్ తయారు చేసి ఈరోజు ఎడ్యుకేషన్ పరంగా చూసుకోండి, సంక్షేమ పథకాలు చూసుకోండి, ఎంప్లాయ్మెంట్గా చూసుకోండి, డెవలప్మెంట్గా చూసుకోండి. ఈరోజు రాజధానిని అతి వేగాల మీద పరిగెత్తిస్తున్న నారాయణ గారు ఈరోజు ఒక 70 సంవత్సరాలు, 68, 69 సంవత్సరాల వయసు నారాయణ గారు రాత్రి పొగుళ్ళు అక్కడే కూర్చొని ఈరోజు చెప్పిన మాట ప్రకారం సీఎం గారికి మాట ఇచ్చాము, ఈసారి ఖచ్చితంగా రాజధాని కంప్లీట్ చేయాలని చెప్పేసి అని. కాజా టోల్గేట్ ఎక్స్టర్నల్ మన రోడ్డు ఓపెన్ అయింది. అట్లాంటి రోడ్డుని కూడా గత ప్రభుత్వంలో కూడా మొత్తం జేసీబీలు లోడేసి ఎవ్వరు పాని కూడా చేసేసారు. ఈరోజు అసలు విజయవాడ ట్రాఫిక్ ఎంత తగ్గిపోయింది, ఎంత అసలు సిఆర్డీఏలో సైట్స్ చూస్తుంటే ఎంత ఆనందం వేస్తుంది. ఒకసారి విజయం చూసుకుంటే 2002లో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు హైటెక్ సిటీని ఏ విధంగా మనం చూసినామో ఆ విజులేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఈరోజు మనం పోయి చూస్తే సిఆర్డీ బిల్డింగ్ చూస్తే మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, చాలా మంది ఎవరు పోయి చూస్తుంటారు బిల్డింగ్ లోపల పోయి చూస్తే ఇది ఒక మలేషియా, సింగపూర్ లోపల ఉన్నామా బిల్డింగ్ అనిపిస్తుంది, అంత ఇదిగా ఉంటుంది. అట్లాంటి దాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి గారు కామెంట్ చేస్తూ వస్తారు. వాళ్ళుగా 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఇటుకరాయి పెట్టింది లేదు, వాళ్ళకి కూల్చేది తప్పితే కట్టేది రాదు, ఏ డెవలప్మెంట్ చేసింది లేదు, కంపెనీ తీసుకొచ్చింది లేదు. ఇప్పుడు ఏంటంటే గూగుల్ తీసుకొచ్చిన మేము ఆ రోజు మేము చెప్పాము వీళ్ళు చేశారంటారు, చెప్పుంటే చేయాలి కదా, అందరూ చెప్పేటప్పుడు చేసేవాళ్ళు ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ కూటమి. సో కాబట్టి మా నాయకుడు ఎప్పుడు కూడా ఈరోజు మొత్తం ఆంధ్ర రాష్ట్రం సంతోషంగా ఉన్నది. ఖచ్చితంగా రానున్న 5-6 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం కూడా మొత్తం ఈ సౌత్ ఇండియాలోని కర్ణాటకని, తెలంగాణ కంపేర్ చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 పొజిషన్లోకి వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. ఇక ఫైనల్గా ఒకే ప్రశ్న, మీ ప్రధాన ప్రత్యర్థి అనుకుంటే చంద్రగిరికి తీసుకుంటే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన గత ఎన్నికల్లో తప్పుకొని ఎంపీకి వెళ్ళిపోయి కొడుకు మోహిత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అయితే ఈ ప్రభుత్వ హయాంలో మరి లిక్కర్ కేసులో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని జైలుకి పంపించారు, బాగానే ఇబ్బందులు పెట్టారు, పాపం బెయిల్ రాకుండా చాలా కాలం పడుతూ ఇబ్బంది పడ్డాడు. బాగా ఆనందపడ్డారా మీరు? ఆనందపడేదంతా ఏముండదన్నా, అదంతా దేవుడి విధి. ఎవరు ఏం చేస్తే వాళ్ళకి అది ఇస్తారు భగవంతుడు అంతే. ఒకరికి చెడు జరిగితే ఇంకోరు ఆనందపడే క్యారెక్టర్ అట్లంతా తప్పదు. ఎందుకంటే భగవంతుడు విధేది. ఎవరు ఏది చేస్తుంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. సో కాబట్టి దానికి ఆనందపడేది ఇంకోటి పడేది అంతా అది శాడిజం, సైకోయిజం, వాళ్ళు చేస్తారు అదంతా, మేం చేయం అదంతా. చివిరెడ్డి కుటుంబంపై భవిష్యత్తులో పోటీ చేసే అవకాశం డాలర్స్ దివాకర్ రెడ్డికి వస్తుందా? నాకు భగవంతుడు అవకాశం ఇచ్చి నేను పోటీలో దిగితే, భగవంతుడా లోకేష్ గారి వల్ల? మా దేవుడే లోకేష్ గారు. ఓకే, నాకు అవకాశం వస్తే నాకు అవతల వ్యక్తి ఎవరైనా నాకు ఒకటే. ఓకే, అది ఎవరు నిలబడినా నాకు ఒకటే. నాకు ఎవరైనా కూడా నథింగ్. నాకు ఓకే. వైభవ్ సూర్యవంశీ ఒక మాట చెప్తాడనమాట క్రికెట్లో, బూమ్రా బౌలింగ్ చేసి కూడా ఫస్ట్ బాల్కి 6 కొట్టావు కదా నువ్వు బూమ్రా అని, అంటే నేను బౌలర్ని చూడను బాల్ని చూస్తా, నేను బాల్ని చూసి కొడతా నేను అన్నట్టుగా మీరు అవతల ఎవరైనా కానీ అవకాశం ఇస్తే గెలుస్తా అంటాడు. అంటే చెవిరెడ్డి కుటుంబం పైన ఒకప్పుడు చెవిరెడ్డి కుటుంబం అంటే తిరుగులేని కుటుంబం రాజకీయంగా, అక్కడ వాళ్ళకి ఓటమి లేదు అనుకునేవారు. ఈసారి గాలిలో కుటుంబం అదే చెవిరెడ్డి కొడుకు ఓడిపోవడం జరిగింది ఈసారి. అంటే భవిష్యత్తులో అవకాశం వస్తే పైచేయి సాధిస్తారని నమ్మకం ఉందా? ఇప్పుడు అయిపోయాం కదన్నా, నాకు ఆపోజిట్ ఎవరైనా నాకు ఒకటే, 100% నాదే విన్నింగ్. నేను ఒకసారి యుద్ధం స్టార్ట్ చేస్తే నాకు అవతల వ్యక్తులు ఎవరైనా ఒకటే. నాకు అంతే, మళ్ళీ దాంట్లో ఆలోచించే సిస్టమే ఉంటుంది నా దగ్గర. యుద్ధం చేయాలని ఎప్పుడు అనుకోని యుద్ధం స్టార్ట్ చేశానంటే నాదే. ఓకే, గన్ ఉందన్నా ఇంకా పెట్టుకున్నారా? గన్ ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటాం? ఇంకా లేదన్నా. ఓకేనా, ఖచ్చితంగా మీరు యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు ఆ యుద్ధంలో ఖచ్చితంగా మీరు విజయం సాధించి తీరాలని నేను కోరుకుంటానన్నా. థ్యాంక్ యూ అన్న, నమస్తే అన్న. థ్యాంక్ యూ.